అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రైవేట్ పార్ట్స్ని అలా స్కల్ప్ చేయడానికి ఎందుకు చేయించాలి? 13-14 ఇయర్స్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయని మనకు తెలియదు, కానీ లోపల వాళ్ళకి పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ చేసుకున్నప్పుడు ఒక 5-6 ఇయర్స్ తర్వాత అది లీక్ అయితే ఎమర్జెన్సీకి వెళ్తారు అని. సో వై డూ ఉమెన్ నీడ్ దీస్ ఇంప్లాంట్స్? కొంతమంది ఇప్పుడు కాలేజ్ గోయింగ్ ఇంజనీరింగ్ పిల్లలు, మెడిసిన్ చేసేవాళ్ళు. టమ్మీ టక్ అంటారు, అది కూడా ఇట్ కమ్స్ అండర్ లైపోసెక్షన్. టమ్మీ టక్లో లైపోసెక్షన్ ఒక పార్ట్. బాల్డ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా జుట్టు మొలిపిస్తాం అని ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. మీకు 29,999కి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ పాడ్కాస్ట్. బాడీ షేమింగ్ని తట్టుకోలేక బ్రెస్ట్ నుంచి బట్ వరకు ప్రతి బాడీ పార్ట్ని స్కల్ప్చర్ చేసుకోవడం దగ్గర నుంచి వెజైనోప్లాస్టీ లాంటి అంటే మన ప్రైవేట్ పార్ట్స్ని కస్టమైజ్ చేసుకోవడం దగ్గర నుంచి మన మొహంలో అంటే ముక్కు నుంచి మూతి దాకా ఏ పార్ట్నైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కాస్మెటిక్ టెక్నాలజీలో అసలు ఎలాంటి సేఫ్ సర్జరీస్ ఉన్నాయి అండ్ ఎంతవరకు ఎథికల్ అండ్ సేఫో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మాదల. హీఈస్ ద కన్సల్టెంట్ కాస్మెటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. హలో రాజశేఖర్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్, ప్లీజ్ చెప్పండి. రాజశేఖర్ గారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఈ వర్డ్ వినటానికి ఎలా ఉంటుందంటే ఒక ఫ్యాన్సీ వర్డ్ లాగా. కొన్ని డికేట్స్ బ్యాక్ అయితే నాకు తెలిసి చాలామందికి తెలియదు అసలు ఈ వర్డ్ అనేది. జనరల్గా ప్లాస్టిక్ సర్జరీ అన్నప్పుడు మీరు అసలు అంటే ఇది ఎట్లా ఎంబీబీఎస్ తర్వాత చేస్తారా? స్పెషలైజేషన్ ఎలా అంటే? ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తామండి, ఒక 3 years. ఎంఎస్ జనరల్ సర్జరీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అది మళ్ళీ అందులో మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ సీట్ వస్తుంది, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే. సో ఎంబీబీఎస్ ఒక 5.5 years, ఎంఎస్ ఒక 3 years, ఎంసీహెచ్ ఒక 3 years. ఓకే. ఇవన్నీ మధ్యలో ఎక్కడ బ్రేక్స్ పడకుండా వస్తాయి. ఓకే. సో ఎంసీహెచ్ అన్నది ప్లాస్టిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ అండి. సూపర్ స్పెషాలిటీ. సో కాస్మెటాలజీ అంటారు, దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ కాస్మెటాలజీ అండ్ అసలు మెడిసిన్ కింద రాదండి, కాస్మెటిక్ సర్జరీ వస్తుంది. అసలు కాస్మెటిక్ సర్జరీ అని డిగ్రీ ఏం లేదు, బట్ కాకపోతే అందరికీ అర్థం కాదని చెప్పి కాస్మెటిక్ సర్జరీ అని పెడతాం. యూజువల్ గా ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఓకే. సో అందులో కాస్మెటిక్ సర్జరీ కూడా చేస్తాము, బట్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ అందరూ చేయరు కాబట్టి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అంటే అందరికి అర్థం అవటానికి ఈజీగా పెడతామండి. కాస్మెటిక్ సర్జరీ అంటాం, ఈస్థెటిక్ సర్జరీ అంటాం. ఓకే. జనరల్గా ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక సెట్ ఆఫ్ గ్యామెట్ పీపుల్ అంటే సెలబ్రిటీ క్రౌడ్కో ఇలాంటి వాళ్ళకే తెలుస్తుంది, కానీ నార్మల్ పీపుల్ దీనికి అంత బాగా తెలీదు, అంత ఎక్కువ మందికి యూజ్లో లేదు అని అంటారు. అది ఇది వరకు అండి, లాస్ట్ 10 years బ్యాక్. యూజువల్గా లాస్ట్ 10 years నుంచి అందరూ చేయించుకుంటున్నారు. ఎవ్రీవన్ ఆర్ లైక్ గెటింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా నుంచి నాలెడ్జ్ వస్తుంది, ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇది వరకు చేయించుకున్నా చెప్పేవాళ్ళు కదా బయటికి. ఇప్పుడు మనకి సోషల్ మీడియా అవైలబుల్ వచ్చింది కాబట్టి అందరికీ అర్థం అవుతుంది. అండ్ మోస్ట్లీ అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ ఇలైట్ గ్రూప్ అంటే చేయించుకుంటారా, సెలబ్రిటీసే చేయించుకుంటారా, నార్మల్ వాళ్ళు కూడా చేయించుకుంటారండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో కోట్లు ఏం ఖర్చు అవ్వదు, దానికి లక్షలు ఏం ఖర్చు అవ్వదు. సో యూజువల్గా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటే అందరు చేయించుకుంటున్నారు. స్కూల్ మన కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వస్తారు, మ్యారేజ్ ముందు వస్తున్నారు, మ్యారేజ్ తర్వాత వస్తున్నారు, నెక్స్ట్ అబౌవ్ 40s 50s కూడా వస్తున్నారు. ఓకే. అబౌవ్ 40s 50s కూడా. నేను చేసిన హైయెస్ట్ ఏజ్ వచ్చేసి 72 years ఆవిడ. ఓకే. ఏం చేశారు అంటే? ఆవిడ ఫేస్ లిఫ్ట్ చేయించుకున్నారు. ఫేస్ కింద డ్రూప్ అయిపోతే ఫేస్ లిఫ్ట్ చేయించుకున్నారు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇమీడియట్గా ఒకరికి ఒక బర్న్స్ అయినాయి. జనరల్గా మనం ఏంటంటే డర్మటాలజిస్ట్కి వెళ్ళాలి అని అనుకుంటాం. అసలు మనకి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది సో ఎనలాగ్ మీ రోల్ ఏంటో తెలుస్తుంది. సో ఒక బర్న్స్ అయిన వ్యక్తికి ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వాలంటే ఎవరిని చూడండి, ఎవరి కరికులంలో చూడండి, చిన్నపిల్లలకు కాలితే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు. నెక్స్ట్ గబుక్కుని దగ్గరలో స్కిన్ అనేసరికి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అంటే పాపం ఇంకెవరు అవైలబుల్ లేరు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. కదండి, యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ కరికులంలో అంటే మా సిలబస్లోనే బర్న్స్ గురించి నేర్పిస్తారండి. సో ప్లాస్టిక్ సర్జన్ తప్పితే
వరల్డ్‌లో ఎక్కడ, మన ఇండియా కాదు, వేరే అమెరికా కాదు, యూకే కాదు, ఎక్కడ కాదు. వరల్డ్‌లో ఎక్కడైనా బర్న్స్ ట్రీట్ చేసేది క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ఒక్కళ్ళే. ఓకే. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా పీడియాట్రిషియన్ కాదు, డర్మటాలజిస్ట్ కాదు, జనరల్ మెడిసిన్ కాదు, ఆర్థోపెడిషన్ కాదు అని ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళ కర్కులమ్స్‌లో బర్న్ ట్రీట్మెంట్ ఉండదండి. ఓకే. మాకు బర్న్స్ అనేది 7 వాల్యూమ్స్ ఉంటుంది బుక్. సో అన్ని వాల్యూమ్స్ చదివి అంత వాస్ట్‌గా మేము బర్న్స్ మీద మేము ట్రైన్ అవుతాం. జనరల్‌గా అంటే బర్న్స్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ ఇమ్మీడియట్‌గా చేస్తారు. ఏంటంటే పాపం దగ్గరలో ఎవరు ప్లాస్టిక్ సర్జన్స్ అవును. తక్కువ మంది ఉంటారండి. సో దగ్గరలో డర్మటాలజిస్టులు ఎక్కువ మంది ఉంటారు, పీడియాట్రిషియన్స్ ఎక్కువ మంది ఉంటారు, చిన్నపిల్లలకు కాలితే జనరల్ మెడిసిన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అవును. వాళ్ళు కూడా ఏంటంటే పాపం వాళ్ళకి తెలిసినంత వాళ్ళు చేస్తారు, తప్పు చేశారా కరెక్ట్ చేశారా అని కాదు. సో ఇప్పుడు నన్ను వచ్చి కిడ్స్ ట్రీట్మెంట్ ఇమ్మంటే అబ్సల్యూట్లీ తప్పు. ఏదో ఓకే. తెలిసింది ఇస్తా నేను. అవును. ఓ ఫంగల్ ర్యాషో ఏదో స్కిన్ ఎలర్జీ వచ్చి నన్ను ట్రీట్ చేయమంటే నాకు తెలిసింది నేను చెప్తాను, కానీ పర్ఫెక్ట్గా నేను డర్మటాలజిస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వలేను. అవును. సో ఎవరు చేసే పని వాళ్ళు ఓకే. చేయాలి బేసిక్గా అంతే. సో ఈ ప్లాస్టిక్ సర్జరీలో మీరు ఎలాంటి అంటే సర్జరీస్ ఎక్కువ చేస్తారు? మీ సో దగ్గరికి ఎలాంటి వాళ్ళు బేసిక్గా వస్తారు? డివైడ్ అవుతాయండి. మ్మ్. మీకు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. మ్మ్. మనం ట్రామా కోసం చేస్తున్నామా, బర్న్స్ కోసం చేస్తున్నామా, ఓకే. లేదంటే క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ కోసం చేస్తున్నామా, ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ కింద డివైడ్ అవుతుంది. మ్మ్. ఇంకో పక్కన వచ్చేసి కాస్మెటిక్ సర్జరీ. మ్మ్. కాస్మెటిక్ సర్జరీ అంటే అందం కోసం చేసేది. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫంక్షన్ కోసం చేసేది, మన బాడీ నార్మల్గా ఫంక్షన్ అవటానికి చేసేది. మ్మ్. సపోజ్ ఈ ఫింగర్ కట్ అయిపోయిందండి, ఈ ఫింగర్ రిపేర్ చేయటం ప్లాస్టిక్ సర్జరీ. ఫింగర్ పని చేయాలి, రిపేర్ చేయటం అంటే కుట్లేసేయటం కాదు, పని చేయాలి, మూమెంట్స్ రావాలి, సైన్ పెట్టగలగాలి. హ్యాండ్ కట్ అయిపోయింది, హ్యాండ్ అటాచ్ చేస్తే ఐస్ బాక్స్లో పెట్టుకొస్తే అటాచ్ చేస్తాం. ఓకే. అది సో ప్లా- ఇది మీరే చేస్తారు Yes. అంటే నార్మల్ అంటే ఇది నార్మల్ సర్జరీ కింద వస్తుంది కదా? ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుందండి. ఓ, ప్లాస్టిక్ okay. సర్జరీ తప్పితే ఈ హ్యాండ్ వేరే వాళ్ళు ఎవరు అటాచ్ చేయలేరు. ఓకే. అఫ్ కోర్స్ మేము ఒక్కలమేని కాదు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్థోపెడిషన్. ఇప్పుడు ఈ బోన్ కూడా కట్ అయిపోద్ది, బోన్ ఆర్థోపెడిక్స్ బోన్ డాక్టర్ వాళ్ళు అటాచ్ చేసిస్తే మిగతా ఈ మజిల్స్ ఇవన్నీ యాక్ట్ చేయడానికి, మజిల్స్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెళ్తానికి, బ్లడ్ వస్తానికి, నర్వ్స్ ఇవన్నీ మేము రిపేర్ చేస్తాం. ఓకే. సో ఇది ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తుంది. అది కాదు, నోస్ కట్ అయిపోయింది యాక్సిడెంట్ అయ్యి, అది ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తుంది. నెక్స్ట్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఫేస్లో ఎముకలు ఇరిగిపోతాయి. అవును. సో ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ మేమే చేస్తాం. ఓకే. సో మనకి కొన్నిసార్లు సినిమాల్లో చూపిస్తారు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో ఫేస్ మార్చేసి వేరే వాళ్ళ ఒక ఫేస్ మూవీలో వచ్చేసి ఒక అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారి ఫేస్ పెడతాం, రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ గారి ఫేస్ పెడతాం, ఏదో నిజంగా ఇట్లా ఉంటుంది. జరుగుతుంది అంటారా? ఇంపాసిబుల్ అండి, అవ్వదు. సో అది ఓన్లీ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోతే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తామో ఫేషియల్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం. సో అప్పుడు మన ఫేస్ మనకు వస్తుంది అంటారా? మన ఫేస్ రాదు, వాళ్ళ ఫేస్ రాదు, సో ఇంకొక కొత్త ఫేస్ వస్తుంది. కొంచెం కొత్తగా డిఫరెంట్ గా, అంటే కొంచెం అన్ఈవెన్ గా okay. అట్లా. మన ఫంక్షన్ ఏంటి, మనకి ఫేస్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోతే బతకలేరు కాబట్టి ఫేస్ ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ముందు దాన్ని షేప్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ అందం గురించి చేసేదాన్ని ఎన్ని వేరు. సో ఫేషియల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మజిల్ అన్ని ఇదంతా తీసుకొచ్చి పెడతామండి, లోపల బోనీ ఫ్రేమ్ వర్క్ ఏం మార్చాం కదా మేము. అవును. సో ఫేస్ షేప్ వచ్చేది బోన్ వల్లే. సో చాలా మంది ఏంటి ప్లాస్టిక్ సర్జరీ నా మొహం తీసి వాళ్ళకి పెట్టేసి వాళ్ళ మొహం తీసి నాకు పెట్టి నా మొహం మార్చేయండి అంటారు. అదొక మిత్ ఉంది జనరల్ గా పీపుల్. మూవీస్ అండి, అవును. మూవీస్ లో ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటే, ఇప్పుడు నేను వచ్చి షుగర్ గురించి, బీపీ గురించి, హార్ట్ అటాక్స్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి చెప్తే మీరు ఎవరు చూడరు అసలు. ఏది ఇంట్రెస్టింగ్ గా ఉందో అదే మూవీలో చూపిస్తారు, ఏది ఇంట్రెస్టింగ్ ఉందో జనాలు అదే చూస్తారు కదా. సో రాజశేఖర్ గారు ఏంటంటే ఒక్కొక్కసారి ఏమంటే ఒక ట్రీట్మెంట్ దేనికి యూజ్ చేస్తామో మనకి తెలుస్తుంది. నాకు ఎప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఒక ట్రీట్మెంట్ వెజైనోప్లాస్టీ, వెజైనల్ టైట్నింగ్ అంటారు. సో జనరల్గా మనకి ఫేస్లో ఏదన్నా బాగోకపోతే లైక్ ముక్కు, కళ్ళు మనం చేయించుకుంటాం, ఎందుకంటే వీ హ్యావ్ టు లుక్ గుడ్ కాబట్టి చేయించుకుంటారు. బట్ ప్రైవేట్ పార్ట్స్ని అలా స్కల్ప్ చేయడానికి ఎందుకు చేయించుకుంటారు? అవసరం ఏంటి? ముక్కు ఉందండి, అసలు ముక్కుకు అవసరం ఏంటి చేయించుకుంటానికి? అంటే కొంచెం అందంగా కొంచెం కొంతమందికి లావు ఉంటుంది, సో మీకు అందంగా ముక్కు అందంగా అనిపించడానికి. కనపడాలని మీ ఉద్దేశం. అవును. ఇంకొకరికి వాళ్ళ ఇంటిమల్ పార్ట్ నీట్ గా ఉండాలి, కొంచెం బాగుండాలి, Okay. బాగా అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. సర్వింగ్ ఈచ్ నీడ్స్ అండి. పేషెంట్ Okay. వచ్చి మాకు ఇది కావాలి అంటే అది మనం చేయాలి. మ్మ్. సో ఇంటిమల్ సర్జరీస్ అంటే వెజెనోప్లాస్టీ మ్మ్. అన్నది మీరు వాడారు. వెజెనోప్లాస్టీ అని చాలా బ్రాడ్ టర్మ్ అండి. ఓకే. మీకు ఫస్ట్ కొంతమంది చిన్నపిల్లలకి 13-14 ఇయర్స్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి పీరియడ్స్
వస్తున్నాయి అని మనకు తెలియదు. అవును. ఇంకా మెచ్యూర్ అవ్వాలా అనుకుంటారు, కానీ లోపల వాళ్ళకి పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. ఓ, ఆ బ్లడ్ బయటకు వస్తానికి ఓపెనింగ్ ఉండదు, ఓకే. క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇన్పర్ఫరెక్ట్ వెజైనా అంటాం. దాన్ని తర్వాత తెలుసుకుని అల్ట్రాసౌండ్ చేసి లోపల ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం, దాన్ని వెజైనోప్లాస్టీ అంటాం. ఒక్కొక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు ఆ ఎపిసియోటమీని కట్ చేస్తారు. అప్పుడు బేబీ ఒక్కొక్కసారి గబుక్కున్న ఫోర్స్ మీద వచ్చినప్పుడు టేర్స్ అయిపోతాయి. ఆ టేర్ వెజైనా నుంచి మోషన్ వచ్చే దాని దాకా వెళ్ళిపోతుంది, రెక్టల్ టేర్స్ దాకా వెళ్ళిపోతాయి. ఓకే, ఓకే. సో ఇన్కాంటినెన్స్ అంటే మోషన్ ఆగిపోవటం, ఆగకపోవటం ఇవన్నీ వస్తాయి. దాన్ని చేయటాన్ని వెజైనోప్లాస్టీ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ద ప్లెజర్ సైడ్, అందం కోసం వెజైనోప్లాస్టీ చేయం. బయట వెజైనా లోపల ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే పాపం పెయిన్ఫుల్ ఇంటిమల్ మూమెంట్స్ ఉంటాయి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వీఆర్ నాట్ అసలు మేము అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం, మాకు దానివల్ల గొడవలు అవుతున్నాయి అని కూడా అంటారు. ఓకే. సో దాన్ని కొంచెం లూజన్ అప్ చేయటాన్ని వెజైనోప్లాస్టీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బాగా లూజ్గా అయిపోయిన వెజైనాని, స్ట్రెచ్ అయిపోయిన వెజైనాని టైట్ చేయటం వెజైనోప్లాస్టీ. సో వెజైనోప్లాస్టీ అనేది వెజైనా సర్జరీని వెజైనోప్లాస్టీ అంటాం. ఆ టైట్ అయినా చేయొచ్చు, లూజ్ అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో మీరు ఇప్పుడు చెప్పారు కొంతమంది సెక్షువల్ ప్రెషర్ కోసం వస్తూ ఉంటారని. సో ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు ఇలాంటి అంటే మైండ్ సెట్తో మీకు వచ్చినప్పుడు, మీకు ఆ సర్జరీ మిమ్మల్ని చేయమని అడిగినప్పుడు మీరు వారికి కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే వాళ్ళు అడిగిన కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ అంటే చూడండి, ఎవరన్నా కొంచెం అన్యాచురల్గా అంటే ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేస్తా, ఓకే, అన్యాచురల్ రీజన్స్ చెప్పి ఏదో వీడియోలో చూశానండి నాకు అట్లా కావాలి అని Same కొంతమంది అడిగే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. Okay. అలాంటి వాళ్ళు ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తాం. ఓకే. టు బీ ఫ్రాంక్, ఎందుకంటే దే ఆర్ నాట్ మెంటలీ సౌండ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని అన్రియలిస్టిక్గా ఉన్నాయి. ఒకసారి మీరు మాట్లాడరండి అంటే వాళ్ళు మాట్లాడి, లేదు సార్ ఓకే, దే ఆర్ మెంటలీ గుడ్ బట్ దే వాంట్ దట్ అంటే మేము చేస్తాం. యూజువల్గా ఏంటంటేనండి, మన ఇండియాలో వచ్చేది వెజైనోప్లాస్టీ, వెజైనల్ టైటనింగ్ కోసం, లేదంటే వెజైన్ ఒక 90%, ఒక 100 కేసెస్లో ఒక 70 to 80% వెజైనల్ టైటనింగ్ వస్తే ఒక 30 to 40% బాగా టైట్గా ఉంది, లూజ్ చేయండి అని వస్తారు. ఓకే. సో ఇది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ఇంటిమల్ ట్రీట్మెంట్స్, ఓకే, సర్జరీ ద్వారా చేయొచ్చా, లేదు అంటే లేజర్తో చేయొచ్చా. లేజర్తో టైటనింగ్ ఉంటుంది, సర్జికల్గా ఉంటుంది. ఓకే, బోత్ వేస్ ఉంటుంది. ఓకే. ఈ కాకుండా మీకు వెజైనల్ ఆ ఏరియా అంతా డార్క్ అయిపోతే దాన్ని లైటన్ అప్ చేసే ఫేస్కి ఎలా కెమికల్ పీల్స్ వచ్చినాయి, అక్కడ ఇంటిమల్ పీల్స్ వచ్చినాయి. ఓకే. సో చాలా అది పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అండి. బట్ వెజైనోప్లాస్టీ అనగానే అదేదో పెద్ద బూత్ సబ్జెక్ట్ లాగా మొన్న ఈ మధ్య ఎక్కడో నన్ను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, చాలా నీట్గా అదంతా వెజైనోప్లాస్టీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో ఉన్న స్పైసీ పాయింట్స్ తీసుకుని హైలైట్ అయింది. అంటే జనాలు కూడా ఎట్లా అంటే అక్కడున్న ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఏంటో అవే కవర్ చేస్తున్నారు, కానీ వై అసలు ఎందుకు వెజైనోప్లాస్టీ చేస్తారు, అసలు దాన్ని నీడే పాపం చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారండి. సో వాళ్ళకి నిజంగా హెల్ప్ అయ్యే పేషెంట్స్ చాలా మంది వచ్చారు పాపం, అది చూసిన తర్వాత చాలా మందికి హెల్ప్ అయింది. దాన్ని టైం పాస్ చేసి కామెడీ చేసి దేవుడు పోస్టులు పెట్టినా దాని కింద కమెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు, ఇంకా కమెంట్స్ వస్తూనే ఉంటాయి. మనం ఏం చేయాలి. కమింగ్ టు ఆపోజిట్ సైడ్, లైక్ పీనల్ ఇంప్లాంట్స్ అని, పీనస్ కరెక్షన్ అని అంటారు, నిజంగా అట్లా పెనైల్ ఇంప్లాంట్స్ ఉంటాయండి. పెనైల్ ఇంప్లాంట్స్ కొంతమందికి బై బర్త్ పెనిస్ సైజ్ చిన్నగా ఉండటం వల్ల, ఆర్ ఎరెక్షన్ సరిగ్గా రాకపోవడం వల్ల, ఇలాంటివి ఏమంటే పెనైల్ ఇంప్లాంట్స్ కూడా రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పెనైల్ రీకన్స్ట్రక్షన్, ఏదైనా ఇంజురీ అయ్యి ఆ పెనిస్ కట్ అయిపోయినా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి పెనిస్ కట్ అయిపోయినా, పెనిస్ మొత్తం ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్కిన్ అంతా పోయి అట్లా అవుతుంది, ఏదైనా క్యాన్సర్ వచ్చినప్పుడు పెనిస్ తీసేస్తాం, అలాంటప్పుడు పెనిస్ ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా మా మెడికవర్ లో కూడా చేసాం మొన్న మేము. అంటే ఎంత పర్సంటేజ్ లో చేస్తారు మీరు వెజైనోప్లాస్టీ? చాలా రేర్ అండి, వెజైనోప్లాస్టీస్ ఎక్కువ అవుతా ఉంటాయి. పెనైల్ ఇంప్లాంట్స్, పెనైల్ రీకన్స్ట్రక్షన్ కంటే వెజైనల్ సర్జరీస్ ఎక్కువ అవుతాయండి. ఎక్కువ అవుతాయి అంటే రోజు చేయము, మేబీ 10 days కి ఒకసారో 15 days కి ఒకసారో వస్తారు. మేబీ అంత రెగ్యులర్ గా లైపోసక్షన్స్ చేసినంత రెగ్యులర్ గా వెజైనోప్లాస్టీస్ అయ్యి చెయ్యం. ఓకే. సో కమింగ్ టు, నేను ఏం చేశానంటే ఒక రీసెర్చ్ చూసినప్పుడు కొన్ని కపుల్ ఆఫ్ కేసెస్ చూశాను. ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ చేసుకున్నప్పుడు ఒక 5-6 years తర్వాత అది లీక్ అయితే ఎమర్జెన్సీకి వెళ్తారు అని. సో వై డూ ఉమెన్ నీడ్ దీస్ ఇంప్లాంట్స్? ఇప్పుడు వచ్చే ముందు కూడా ఒక బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసి వచ్చాను, బట్ జనాలు ఏదో చెప్తున్నాడు అనుకుంటారు, కానీ ఐ షో యూ ద పిక్చర్స్. ఇప్పుడే చేసి వచ్చాను ప్రొసీజర్ కూడా నేను. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంది
డిఫరెంట్ క్రైటీరియా అండి. అంటే ఎట్లా అంటే పాపం బాడీ అంతా ఫిట్‌గా ఉంటారు. అంటే మీ ఎస్పెషల్లీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ బ్యూటీ కోసం చేయించుకునే వాళ్ళు వస్తారా? లేకపోతే అదర్ హెల్త్ కండిషన్స్ 99% బ్యూటీ కోసమే వస్తారండి. ఓకే. 1% పోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్, అవును, ట్రీట్మెంట్ క్యాన్సర్. అయ్యాక ఓ బ్రెస్ట్ తీసేసిన తర్వాత ఇంప్లాంట్ బ్రెస్ట్ పెట్టించుకుంటాం. క్యాన్సర్. అవి ఒక 1 ఆర్ 2% ఉంటారు. 98-99% అందం కోసమే వస్తారు. అందం ఎలా ఉంటే ఏంటి, హస్బెండ్స్ పాపం పక్కన వస్తారు. వీళ్ళు ఫోర్స్ చేసి తీసుకొస్తారు వాళ్ళని. ఓకే. యూజువల్‌గా హస్బెండ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ అడగటం చాలా రేర్. మా వైఫ్‌కి చేయండి బ్రెస్ట్ ఇంప్లాంట్ అని. వైఫే బలవంతంగా హస్బెండ్‌ని నాకు కావాల్సిందే అని పట్టుకుని లాక్కొస్తారు. వాళ్ళు పాపం అంటారు, మాకు లేని ఇబ్బంది ఎందుకు నీకు, నాకు బాగానే ఉంది, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండిపోతుందండి. ఎట్లా అంటే కాలేజ్ డేస్ నుంచి నాకు కొంచెం ఫ్లాట్ చెస్ట్ ఉంది, నేను ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బాగోట్లేదు, ఫ్లాట్గా ఉంటుంది, నాకు పక్కన ఎక్కిరిచే వాళ్ళు ఉంటారు, కంపారిజన్లో ఉంటాయి, మంచి ఎలా కంపేర్ చేస్తారు, చెడు అలాగే కంపేర్ చేస్తారు. సో వాళ్ళకి మూమెంట్స్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో పాపం అది ఆపుకుని కొంతమంది ఇప్పుడు కాలేజ్ గోయింగ్ ఇంజనీరింగ్ పిల్లలు, మెడిసిన్ చేసేవాళ్ళు, ఆఫీస్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ వస్తున్నారు ఎంగేజ్లోనే. కొంతమంది ఏంటంటే ఆ ఎంగేజ్ కూడా క్రాస్ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు లైఫ్లో ఇప్పుడన్నా నేను చేయించుకుంటాను, ఇప్పుడు దాకా 40 years వచ్చినాయి నాకు, ఐఎమ్ లివింగ్ విత్ దట్ ఇన్సెక్యూరిటీ ఫ్రమ్ పాస్ట్ 20 years. 20 years నుంచి నాకు అలా అనుకుంటున్నా, చీర కట్టుకుంటే నాకు బాగోట్లేదు, డ్రెస్ వేసుకుంటే బాగోట్లేదు, ఇలా చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళకి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తామండి. ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ పర్మనెంట్ ఆర్ హౌ లాంగ్ ఇట్ విల్ బి? అట్లీస్ట్ 14 to 20 years ఉంటాయి, 15 to 20 years ఉంటాయండి. అప్పుడు తర్వాత కూడా ఏమవుతుందంటే ప్రాబ్లము, మన బాడీ చేంజ్ అవుతుంది. ఏజింగ్ ఎవరికైనా ఉంటుంది కదా, మనం పెట్టిన ఇంప్లాంట్ ఆ టైంకి ఆ బాడీ చేంజెస్కి మార్పు వల్ల కొంతమంది తీయించేసుకుంటారు, కొంతమంది రిప్లేస్ చేయించుకుంటారు ఇంప్లాంట్ సైజ్. ఇస్ ఇట్ సేఫ్ అండి? అంటే మీ ఇందాక చెప్పాను లీకేజ్ అవ్వచ్చు, సో ఎలాంటి కండిషన్స్? యూజువల్గా లేదు, నా ఆఫీస్లో అయితే రూమ్ కన్సల్టేషన్ రూమ్లో ఉంటుంది, ఎవరైనా వచ్చి అడిగితే ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్ పట్టుకుని ఇలా లాగండి అని అంటాను. శాంపుల్ ఉంటుంది మా దగ్గర ఒకటి, అది పట్టుకుని గట్టిగా స్ట్రెచ్ చేసినా కూడా చిరగదండి. ఇప్పుడు వచ్చే 3rd generation 4th generation ఇంప్లాంట్స్, బాగా లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి, సిలికాన్ ఇంప్లాంట్స్. ఇది వరకు మీరు అన్నట్టు స్టార్టింగ్ డేస్ లో లీక్ అయ్యాయి, గట్టిగా రఫ్ గా హ్యాండిల్ చేస్తేనో, ఏదైనా కార్ డోర్ తగిలితేనో, కింద పడితేనో, యాక్సిడెంట్ అయితేనో. మనం యూజువల్గా బ్రెస్ట్ ఇంప్లాంట్ రప్చర్ అంటే ఓన్లీ ఇంటిమేల్ గా ఉన్నప్పుడే రప్చర్ అవుతాయి ఆలోచిస్తాం. ఏమో మనం తట్టుకుని ముందుకు పడవచ్చు, బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇలాంటప్పుడు కూడా రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సీట్ బెల్ట్స్ వేసుకుంటాం, సీట్ బెల్ట్ వేసుకున్నప్పుడు ఇంజూర్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్ అసలు రప్చర్ అవ్వట్లేదండి, చాలా రేర్. ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ ఇలా గుచ్చుకున్నా కూడా అంత ఈజీగా బయటికి ఇలా వచ్చేది. సెలైన్ ఇంప్లాంట్స్ అయితే బయటకు వచ్చేస్తాయి, సిలికాన్ ఇంప్లాంట్ అయితే జెల్ లాగా ఉంటుంది, బాగా అంత ఈజీగా బయటికి రాదు. స్టిల్ ఇట్ ఈస్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, అయినప్పుడు మనకు తెలిసిపోద్ది, షేప్ మారిపోతాం, పెయిన్ రావటం అట్లాగా, అది ఈజీగా తీసేసి మళ్ళీ కొత్త ఇంప్లాంట్. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రేర్, 1 in 1 lakh, అంత రేర్గా అవుతా ఉంటాయి. చాలా రేర్ అండి, అంత ఈజీగా ఏమవుతుంది, అంత ఈజీగా అయ్యేదైతే అంతంత కాస్ట్ పెట్టి చేయించుకోరు. సో అసలు ఎలాంటి వాళ్ళు ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ తీసుకోకూడదు అంటారు? అంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయండి, సిలికాన్ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళు తీసుకోకూడదు. బాగా షుగర్ కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెయ్యము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా క్యాన్సర్ కానీ ఇలాంటి ఆన్ గోయింగ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఓకే, బాడీలో ఏదన్నా కీమోథెరపీ తీసుకుంటా, రేడియోథెరపీ తీసుకుంటా, ఆన్ గోయింగ్ క్యాన్సర్స్ ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అలాంటి వాళ్ళు కొన్ని రేర్ కండిషన్స్లో ఇంప్లాంట్స్ పెట్టం, కానీ ఇఫ్ దే ఆర్ ఫిట్ ఎవరికన్నా చేయొచ్చు. 8 years లేడీకి కూడా మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు కావాలంటే, ఆవిడ ఫిట్గా ఉంటే, అనస్థీషియాకి ఆవిడ కావాలనుకుంటే. ఏజ్ లిమిట్ ఏం లేదండి, యూజువల్గా పోస్ట్ 18 years అప్ టు ఏజ్ లిమిట్ ఏం లేదు. సో కమింగ్ టు ద ఆపోజిట్ సైడ్, లైక్ గైనకోమాస్టీ అంటారు, అంటే మేల్ బూబ్స్ అని. అంటే కొంతమంది ఏంటంటే ఈ టీనేజ్కి వచ్చాక చాలా కొంచెం ఎంబరాజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళని బుల్లింగ్ చేస్తున్నారని కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ సైకలాజికల్గా కూడా కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఏం చెప్తారు, అండ్ వాట్ ఈస్ గైనకోమాస్టీ? నాకు ఒక 8 months 9 months బ్యాక్ ఒక బాబు వచ్చాడండి, 6'2", 6'3" హైట్ ఉన్నాడు, కొంచెం హెవీ వెయిట్ ఉన్నాడు, 16 years అతనికి. ఓకే. సో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టున్నాడు, పేరెంట్స్తో వచ్చాడు. వచ్చినప్పుడు డల్గా ఉన్నాడు. నేను రాగానే అడిగాను ఏంటి కంప్లైంట్ అంటే, అలా పేరెంట్స్ ఇంకా చూసాడు. నేను చెప్పా, బాబు చెస్ట్ ప్రాబ్లంతో గైనకోమాస్టీతో వచ్చా అంటే, అవునండి, ఎందుకంటే అంత ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. అడిగాను, అడిగితే ఏజ్ చెప్పాడు, 16 years. అప్పుడే చెయ్యమమ్మా, కనీసం 18 years అవ్వాలి, అదేం చెప్తా ఉంటే వాడు ఈజ్ నాట్ గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ 15 days.
15 రోజుల నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళట్లా. ఎందుకు అంటే ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు నన్ను. టీ షర్ట్ వేసుకున్నా షర్ట్ వేసుకున్నా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. ఫీమేల్స్కైనా కొంచెం ఇలా డ్రూప్ అవుతాయి కిందకి, మేల్గా ఎనుకో మ్యాస్టే కోన్ లాగా ఇలా ఉంటుంది ముందుకి. సో పాపం ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తున్నారు నన్ను, నాకు వెళ్ళబుద్ధి అవట్లా, నాకు చదవబుద్ధి అవట్లేదు అంటే ఇంకా నేనేంటి మా ప్రొఫెసర్కి ఫోన్ చేశాను. సో ఇట్లా 16 years అతను మరి ఇలా అంటున్నాడు, మనం చేయకూడదు కదా అంటే ఆయన ఆలోచించి ఒక పని చేయండి, సైకియాట్రిస్ట్ దగ్గర పంపించండి ఫస్ట్. సైకియాట్రిస్ట్ నిజంగా కౌన్సిల్ చేసి అతనికి అవసరం అనుకుంటే ఆ సర్టిఫికేషన్తో చేయొచ్చు అని. సో మా సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తే పాపం ఆయన పేరెంట్స్తోనూ మాట్లాడాడు, అతనితోనూ మాట్లాడాడు. లేదు సార్, ఈ సఫరింగ్ సో మచ్, ఈజ్ ఇన్ సివియర్ డిప్రెషన్, మీరు చెయ్యాలి. చాలా బుల్లింగ్ కాలేజ్ లో అట్లా చాలా బుల్లింగ్ చేస్తారు. చేసాం వెంటనే, హీ సో హ్యాపీ, సేమ్ డే డిశ్చార్జ్ చేసేసాం, హీఈస్ వెరీ హ్యాపీ, చక్కగా కాలేజ్కి వెళ్తున్నాడు. ఇదొక ఎగ్జాంపుల్ అయితే ఇంకొక ఆయన మొన్న సంక్రాంతి టైంలో CA పాస్ అయ్యాడు ఒక ఆయన, వచ్చాడు. వస్తే గైనకో మ్యాస్టర్ రెగ్యులర్గా చేసేసాడు, హీఈస్ వెరీ హ్యాపీ. ఫాలో అప్కి వచ్చినప్పుడు చెప్తున్నాడు, సార్ నేను ఎప్పుడు ఇలా చూసుకున్నా నాకు ఎప్పుడు ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది, నేను CA పాస్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు సార్, నేను ఇలా చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అంటున్నాడు. అంటే మనం ఎగ్జాగరేట్ చేసి చెప్పినట్టు ఉంటుంది, బట్ వాళ్ళకి ఏంటంటే అదో పెద్ద విషయం అండి, ఇన్సెక్యూర్ ఫీలింగ్. వెన్ ఏ మేల్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ ఫీమేల్, వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళకి. అవును. సో అసలు ఈ గైనకోమాస్ట్రీ రావడానికి అంటే ఇదేమన్నా జెనెటికల్ ప్రాబ్లమా, లేకపోతే మనం తీసుకునే అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఎక్కువ ఒబేసిటీ ఆర్ లైక్ హార్మోన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్లో కూడా కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా, అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎందుకు వస్తుంది? యూజువల్గా మేల్స్ ఏంటంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది మేల్స్లో. సో మేల్ వాయిస్ కానీ హెయిర్ కానీ దేనికైనా మేల్ బాడీకి మస్కులర్గా ఉంటాయి టెస్టోస్టెరాన్. ఫీమేల్స్లో వేరు. సో టెస్టోస్టెరాన్ కనుక సరిగ్గా డెఫిషియెంట్గా ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న చెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఒక రీజన్. రెండోది అందుకే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర పంపిస్తాం ఫస్ట్. ఏ గైనకోమాస్టియా వచ్చినా ఎండోక్రైనాలజిస్ట్ చూసి అన్ని గ్లాండ్స్ బాగానే ఉన్నాయా అన్ని చూసుకుని మాకు చెప్తే మేము చేస్తాం. లేదు మేము చేసినా కూడా హార్మోన్స్ తేడా ఉంటే మళ్ళీ పెరుగుతుంది, ఉపయోగం లేదు కదా, అందుకని ముందు క్లియరెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒబిసిటీ, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవటం, వీటి వల్ల వచ్చేది. ఇంకా థర్డ్ది జెనెటికల్ అండి, వాళ్ళ ఫాదర్కి అలాగే ఉంది, తాతగారికి అలాగే ఉంది, బాడీ స్ట్రక్చర్ జెనెటికల్గా ఉండే దాన్ని బట్టి వస్తాయి. ఓకే. సో ఇది ఎనీ అంటే లైపోసెక్షన్ లాగా చేస్తారా, లేకపోతే ఏదైనా సర్జరీ చేస్తారా? యూజువల్గా చేసిన తర్వాత చేసినట్టు కూడా ఎవరికి తెలియదండి, ఎందుకంటే ఒక చిన్న హోల్ పెడతాం, ఒక 2 to 3 mm హోల్ నుంచి ఫ్యాట్ అంతా లాగేస్తాం, చెస్ట్ అంతా ఫ్లాట్ అయిపోద్ది. అయిపోయాక మధ్యలో ఒక చోట బ్రెస్ట్ గ్లాండ్ తగులుతూ ఉంటుంది, దానికి ఏం చేస్తామంటే నిప్పుల దగ్గర చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ నిప్పుల్లో నుంచే తీసేస్తాం. సో రేపొద్దున షర్ట్ లేకుండా బయట స్విమ్మింగ్కి వెళ్ళినా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు షర్ట్ తీసినా ఎవరికి చేసినట్టు కూడా తెలియదు, స్కార్స్ ఏమి ఉండవు. సో ఇది ఏమైనా మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఫ్యూచర్? 99.9% అవ్వదండి సరిగ్గా చేస్తే. 0.1% ఏదైనా పేషెంట్కి మనం ఒక రీజన్తో చేస్తే అది కరెక్ట్. ఇది చెప్పే కదా ఇందాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, ఏదైనా కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ యాంటాసిడ్స్ ఉంటాయి, ర్యాంటాక్ ఇలాంటి వాటికి కూడా ఎక్కువ వాడినా గైనకోమాస్టియా రావచ్చు, సంవత్సరాల తరబడి వాడినా కూడా. ఇంకొన్ని టైప్ ఆఫ్ టీబీ డ్రగ్స్, డిఫరెంట్ డ్రగ్స్కి చెస్ట్ పెరగటం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. సో అట్లా ఏమన్నా వాడినా అలా రీజన్స్ మీద రావచ్చు, కానీ యూజువల్గా 99.9% రాదండి, మళ్ళీ రికరెన్స్ రాదు. ఒకసారి చేయించుకుంటే లైఫ్ టైంలో మళ్ళీ రాదు. సో అంటే యంగెస్ట్ పేషెంట్ మీరు ఇందాక 16 years ఆయన, నేను చేసింది అయితే 16 years. సో ఎక్కడ ఎంత ఏజ్ వరకు అసలు? ఓల్డ్ ఏజ్ నేను చేసింది ఒక 55 years 60 years ఆయనకి చేశానండి. 60 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 60 years కంటే ఓల్డ్ వాళ్ళకి ఎప్పుడు నేను గైనకోమాస్టియా చేయలేదు. చెప్పాలంటే 80 years 90 years లేదు, 55 to 60 మధ్యలో ఉన్నాడు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఏజ్. ఆయనకి చేశాను. ఆయనకి ఎందుకు చేశాను అంటే ఆయన పూజారి పంతులు గారు. సో పంతులు గారు గుళ్ళో పూజ చేస్తున్నప్పుడు షర్ట్ లేకుండా చేస్తున్నప్పుడు నాకు ఆడ్గా ఉంటుందండి, కొంచెం చేయండి అంటే ఆ టైంలో ఆయనకి చేసాం. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫేస్ కరెక్షన్ చేసుకోవడము అలా చేస్తాం. అంటే ఇఫ్ ఇట్ వాంట్స్ టు బి లాంగ్ టర్మ్ ఇట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. అదే షార్ట్ టర్మ్ అయితే కాస్మెటిక్ సర్జరీ అంటారు. సో మనం చూసుకుంటే ఈ నోస్ కరెక్షన్ కానీ ఇవన్నీ బొటాక్స్ ఫిల్లర్స్ అని అంటారు. సో వాట్ ఈజ్ అసలు బొటాక్స్ ఫిల్లర్స్ అనేది? సర్జికల్ నాన్ సర్జికల్ అండి. సర్జికల్గా వస్తే సర్జరీస్ యూజ్ చేసి ఫేస్ని మళ్ళీ మనం యంగ్గా చేయటాన్ని సర్జికల్ ప్రొసీజర్స్ అంటాం. అంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లాగా వస్తే బ్లెఫ్రోప్లాస్టీ అంటాం. ఈ పైన లూజ్ స్కిన్ వస్తే అంటే ఐలిడ్ సర్జరీస్ బ్లెఫ్రోప్లాస్టీ. లేదు అంటే కనుక ఇదంతా కిందకు డ్రూప్ అయిపోతే దీని పైకి లిఫ్ట్ చేస్తాం, ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చి బ్రో లిఫ్ట్ అంటాం.
నెక్స్ట్ వచ్చేసి చీక్స్, ఇదంతా కిందకి గ్రావిటీ అండి. మనం గ్రావిటేషనల్ ఫోర్స్తో మనం నుంచున్నాం, ఆ గ్రావిటీ కిందకి సాగ్ అవుద్ది ఏజ్ వచ్చే కొంది. ఫ్యాట్ తగ్గి స్కిన్ కిందకి సాగ్ అవుతుంది. ఈ పైకి లిఫ్ట్ చేయడానికి ఫేస్ లిఫ్ట్ అంటాం, నెక్ లిఫ్ట్ అంటాం. ఇవన్నీ ఫేషియల్ ప్రొసీజర్స్. సర్జికల్గా వద్దు, నాన్ సర్జికల్గా కావాలి అంటే కనుక వీల్ కమ్ టు మీరు అన్నట్టు టాక్సిన్స్, అంటే బొటాక్స్ అంటాం. బొటాక్స్ అనేది బ్రాండ్ నేమ్, అది మెడిసిన్ కాదు. బాటిలినం టాక్సిన్ అంటే జనరల్ గా మనకి రెగ్యులర్ గా కంపెనీ వాళ్ళు బొటాక్స్ అలా ప్రమోట్ చేశారు కదా. ఫస్ట్ వచ్చిన కంపెనీ ఏదైతే అలా బొటాక్స్ అని అంటాం. అందులో ఉండేది బాటిలినం టాక్సిన్ అంటాం. అది దేనికి వాడతాం అంటే అర్థం కాటాక బొటాక్స్ అని చెప్పిన, అది దేనికి వాడతాం అంటే రింకిల్స్ వస్తాయి, ఇలాంటి పైన ముడతలు పడిపోతా ఉంటాయి, కంటి పక్కన ముడతలు పడిపోతాయి, ఇక్కడ లిప్ కిందకి ఇలా సాడ్ ఫేస్ లాగా ఉంటుంది. ఇలా అన్నిటికీ బొటాక్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ మజిల్ మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి చక్కగా ఈ ఐబ్రో కూడా ఇలా ఫ్లాట్గా ఉన్న ఐబ్రో ఇలా లిఫ్ట్ వస్తుంది నీట్గా. రెయిన్బో ఐబ్రో ఇలా నీట్గా ఇలా లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ ఈ రింకిల్స్ అని తగ్గుతాయి, సాఫ్ట్ అవుతుంది, ఫోర్ హెడ్ సాఫ్ట్ అవుతుంది, ఫేస్ మీద రింకిల్స్ పోతాయి, నెక్ మీద కూడా బ్యాండ్స్ వస్తే అవి కూడా పోతాయి. బొటాక్స్ అనేది దేనికంటే ముడతలు పోవటానికి. కమింగ్ టు ఫిల్లర్స్, ఫిల్లర్లో పేర్లోనే ఉంది ఫిల్ చేయటం, హైలరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అంటాం. మీకు ఎక్కడన్నా ఇక్కడ 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 తగ్గిపోయింది ఫ్యాట్, ఫేస్ ఫ్లాట్గా అయిపోయింది, అసలు వాల్యూమ్ లేనట్టుంది అంటే ఇక్కడ ఇస్తే కొంచెం చీక్స్ ఇలా పైకి వస్తాయి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి కంటి కింద బాగా గుంటలు పడిపోయినాయి, లోపలికి సంకెన్ ఐస్ ఉన్నాయంటే ఇక్కడ ఇక్కడ ఐ కింద ఫిల్లర్ ఇస్తాం. కమింగ్ టు జా లైన్, ఇక్కడ బాగా నాకు జా లైన్ అంతా డెఫినేషన్ లేదండి సరిగ్గా. అంటే ఈ మధ్య హీరోయిన్స్ చూస్తే చిన్న కొంచెం ముందుకి ఇట్లా ప్రామినెంట్ గా ఉంటుంది, అంటే అదొక ఫ్యాషన్ లా కూడా అయిపోయింది. జా లైన్ అంటే యూజువల్ గా వచ్చే గొడవ ఎక్కడ అవుతుందంటే అండి, కంపెనీ యాడ్ వస్తాడు, సార్ ఈ పాయింట్ లో ఇవ్వాలి, ఈ పాయింట్ లో ఇవ్వాలి, ఈ పాయింట్ లో ఇవ్వాలి అంటారు. ప్లాస్టిక్ సర్జన్స్ కి అయితే ఐడియా ఉంటుంది ఎవరి ఫేస్ ఎలా ఉండాలి అని. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ఎంత చెప్పాడో ఇక్కడ 5 యూనిట్స్ ఇవ్వాలా, ఓకే ఇక్కడ 2 ml ఇవ్వాలా, ఇక్కడ 1 ml ఇవ్వాలా, అలా ఏం చేస్తారంటే ఇచ్చేస్తారు. అందరికి ఇప్పుడు ఒకేలాగా ఉంటున్నాయి చిన్స్ చూడండి మీరు. అవునవును, అందరి ఫేస్ ఎవరి ఫేస్ ఆళ్ళలాగా ఉంటే కొంచెం ఎన్హాన్స్ అవ్వాలి, అంతేగాని అందరి చిన్స్ ఏదో ఇచ్చాం కదా అని ఇక్కడ పెద్ద శుద్ధ తెచ్చిపెట్టినట్టు ఇక్కడ ఇంత ఫిల్లర్ ఇచ్చేస్తే అందంగా ఉండదు. సో ఇక్కడ ఫిల్లర్ ఇవ్వచ్చు చిన్కి. జాలైన్ చక్క చిజిల్ జాలైన్ లాగా రావడానికి ఇక్కడ ఫిల్లర్ ఇవ్వచ్చు. కమింగ్ టు లిప్స్, లిప్ ఫిల్లర్స్ కూడా లిప్ వాల్యూమ్ తగ్గిపోతే అప్పర్ లిప్ కి లోవర్ లిప్ కి ఫిల్లర్స్ ఇచ్చుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా జాలైన్ ఫిల్లర్స్ అనేది వాల్యూమ్ పెరగడానికి, బొటాక్స్ అనేది ముడతలు తగ్గడానికి. ఓకే, సో జనరల్ గా మీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఎంత ఆఫెన్ గా లైక్ ఈ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ తీసుకుంటారు? బొటాక్స్ ఫిల్లర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్న చేస్తా ఉంటాం అండి. అంటే రోజు చేయం కానీ, అంటే రోజు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి బొటాక్స్ ఫిల్లర్స్ కోసం రారు. ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే ప్లాస్టిక్ సర్జన్ అంటే ఫేస్ కూడా సర్జరీ చేస్తారు కాబట్టి బొటాక్స్ ఫిల్లర్స్ ఆయన ఇస్తే ఇంకొంచెం బాగా ఇస్తారు. సో మనం కొంతమందిని చూస్తాం ఈ ఫిల్లర్స్ తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ లిప్స్ అవి కొన్ని చూసాం, అంటే వాళ్ళు నార్మల్ గా బానే ఉంటది, బట్ ఆ ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు లిప్స్ కానీ ఇలా పైకి ఇలా పౌట్ అయినట్టు అనిపిస్తుంది. అది అంటే కరెక్ట్ చేసుకోవచ్చు అంటారా? మళ్ళీ బ్యాక్ కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ అదే చెప్పేదండి. ప్లాస్టిక్ సర్జన్ ఇస్తే అంటే వేరే వాళ్ళ కోపం రావచ్చు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, అని ఇదేమి ఫిల్టర్ ఏం లేదు. ప్లాస్టిక్ సర్జన్ కి ఏంటంటే ఫేషియల్ ఎనాటమీ, ఫేషియల్ ఎస్థెటిక్స్, ఇంత ఇస్తే బాగుంటుంది, ఇంత ఇస్తే బాగోదు అనేది ఐడియా ఉంటుంది. సో మేము ఏంటంటే చూసుకుని కార్వింగ్ చేసుకుంటే జాగ్రత్తగా ఇస్తాం. స్టాండర్డ్ గా అందరికి ఇచ్చినట్టు వెళ్ళిపోతే అందరి మొహాలు ఒకేలా ఉంటాయి, అందరి లిప్స్ ఒకేలా ఉంటాయి, ఇలా పైకి ఇలా పౌట్ అయిపోయి లిప్ ఇలా చాలా ఆడుగా ఉంటది, అసలు చూడబుద్ధి కూడా అవదాలి. సో అట్లా అది రీబ్యాక్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి, మీరు రీబ్యాక్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక 6 months లో 8 months లో స్లోగా వాల్యూమ్ తగ్గుద్ది. ఇవ్వగా నన్ను వచ్చి చాలా మంది సార్ నాకు ఫుల్ గా కావాలి, లిప్స్ అసలు పౌటీగా కావాలంటారు. నేను అంటాను కాదమ్మా వినండి, అండర్ కరెక్ట్ చేస్తాను, అండర్ కరెక్ట్ చేసిన అంటే కొంచెం తక్కువ ఇస్తాను, అది మళ్ళీ స్టోర్ చేద్దాం, మీకు ఇంకా కావాలి అంటే 1 or 2 days తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇస్తానని చెప్తాను. అప్పుడు ఏమవుద్దంటే 99% ఆఫ్ ద పేషెంట్స్ చాలండి బాగానే ఉందంటారు. ఒక 1% ఎవరైనా ఇంకొంచెం ఇమ్మంటే కొంచెం ఇస్తాం అనమాట. సో ఎక్కువ ఇచ్చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయటం అనేది కష్టం. కష్టం అంటే కష్టం, ఇంపాసిబుల్ ఏం కాదు, పెద్ద కాస్ట్ కూడా ఏం అవ్వదు. కాకపోతే నీట్గా ఏ ప్లేన్లో ఇచ్చామో ఆ ప్లేన్లోకే మళ్ళీ దాన్ని మెయిల్ చేయటానికి ఇవన్నీ కొంచెం తలనొప్పులు. అందుకే ఎప్పుడు అండర్ కరెక్ట్ చేసుకుని కావాలంటే ఇంకొంచెం ఇవ్వచ్చు, కానీ ఓవర్ కరెక్ట్ చేసి దాన్ని అండర్ కరెక్ట్ చేయాలంటే మళ్ళీ కొంచెం కష్టం. సో జనరల్గా ఈ ముక్కు కరెక్షన్ కానీ లిప్స్ కానీ లేకపోతే జా లైన్, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, లిక్విడ్ రైనోప్లాస్టీ అంటాం. అంటే ముక్కు కొంచెం తప్పడుగా ఉండి ముక్కు కొంచెం షార్ప్గా లేకుండా ఉన్న వాళ్ళకి, టిప్ కొంచెం కావాలనుకున్న వాళ్ళకి మాకు సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా నోసు కూడా మనం ఫిల్లర్ ఇచ్చి నీట్గా లిక్విడ్ రైనోప్లాస్టీ నీట్గా లైన్ అది నీట్గా షార్ప్గా చేసుకోవచ్చు. సో అక్కడ కూడా ఫిల్లర్ ఇవ్వచ్చు, నోసు కూడా ఫిల్లర్ ఇస్తారు.
సో ఇప్పుడు మీరన్నట్టు ఫిల్లర్స్, ఈ జా లైన్ కరెక్ట్ చేసుకోవడం గానీ, లిప్స్ కరెక్ట్ చేసుకోవడం గానీ, నోస్ కరెక్ట్ చేసుకోవడం ఇలా చూస్తాం గదా! సో మీ దగ్గరకొచ్చినప్పుడు హౌ విల్ యూ జడ్జ్? అంటే వీళ్ళకి ఇది అవసరమని ఎట్లా తెలుస్తుంది? నేనైతేనండి నేను ఇది అవసరం మీకని చెప్పను. ఓకే. మీరు వచ్చారనుకోండి, సపోజ్ మీరే వచ్చారు, హ్మ్. ఏం కావాలండి మీకని అడుగుతాం. ఓకే. మీరు ఏం కావాలంటారో అయ్యే కాన్సన్ట్రేట్ చేసి చెప్తాం. నాకు 100 కనిపిస్తాయండి ఫేస్లో, నేను అవన్నీ మీ బ్రెయిన్లోకి పెట్టాను అనుకోండి, ఇక్కడ బొటాక్స్ తీసుకోండి, ఇక్కడ ఫిల్లర్స్ తీసుకోండి, ఇక్కడ థ్రెడ్స్ తీసుకోండి, ఇక్కడ మచ్చలు ఉన్నాయి, మీకు కెమికల్ పీల్ వేసుకోవాలి, ఇవన్నీ చెప్తే లేనిపోనివన్నీ మీ బ్రెయిన్లోని ఇన్స్టిగేట్ చేసిన వాడిని అవుతా. మీకేం కావాలంటే నాకు నోస్ ప్రాబ్లంతో వచ్చానండి, ఓన్లీ నోస్ గురించే మాట్లాడతాను. అంటే ఎందుకంటున్నానంటే నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ చూసాను. మా ఫ్రెండ్ అదే క్లినిక్కి వెళ్తే ఒక దీనికి వాళ్ళు ఏంటంటే షీ వెంట్ ఓన్లీ ఫర్ బొటాక్స్, లైక్ ఇక్కడ ఇవి వస్తున్నాయి. బట్ వాళ్ళు ఏంటంటే మీకు యూనో లిప్ ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, జా లైన్ కరెక్ట్ చేయాలి, ఇలా అన్నీ చెప్పారు. అంటే టు లైక్ బిల్ ఎక్కువ అవుతుంది కానీ అంటే ఎంతవరకు అవసరం? కమర్షియలైజ్ అయ్యిందండి, డెఫినెట్ గా కమర్షియలైజ్ అవటాన్ని నేను తప్పను. ఎందుకు అంటే రెంట్స్ ఎంత పెరిగిపోయినాయి హాస్పిటల్స్. సో వీఆర్ నాట్ డూయింగ్ సోషల్ సర్వీస్ టు బీ ఫ్రాంక్. ఇప్పుడు 10 years సపోజ్ నేను ఉన్నాను, ఐ స్టడీడ్ ఫర్ 12 years, ఎంబీబీఎస్ ఒక 5.5 years, ఎంఎస్ ఒక 3 years, ఎంసీహెచ్ ఒక 3 years, తర్వాత నేర్చుకోవటానికి లక్షలు ఖర్చు పెట్టి వేరే కంట్రీలు వెళ్ళి తిరిగి వస్తాం. ఇవన్నీ చేసి బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీ అవర్ ఫ్యామిలీస్ కంఫర్టబుల్లీ, వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని. సో ఒక మంచి ఏరియాలో రోడ్ నెంబర్ 36లోనో జూబ్లీ చెక్ పోస్ట్లోనో మంచి క్లినిక్ పెట్టి నేను తక్కువకి చేస్తాను, నేను ఊరికే చేస్తాను అంటే కుదరదు. కాబట్టి పాపం కమర్షియలైజ్ వాళ్ళు తప్పని కాదు, డాక్టర్స్ తప్పని కాదు, కమర్షియలైజ్ అవ్వాల్సి వస్తుంది అంతే. సో ఏంటంటే డాక్టర్ చెప్పకపోయినా కనీసం అక్కడ ఉండే స్టాఫ్ అన్న, మేడం మీరు ఇది చేయించుకోపోయారా బాగుంటుంది, చేయించుకోండి బాగుంటుంది, మా మేడం ఇది బాగా చేస్తారు, మా సార్ ఇది చాలా బాగా చేస్తారు, ఇంకా తప్పట్లేదు. కొన్ని అంటే అందరూ చేస్తారని నేను అనను, కొంతమంది అట్లీస్ట్ మీరు అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చేసేవాళ్ళు ఉన్నారు అని. సో అందుకనే అండి మీకేం కావాలండి, మీ కంప్లైంట్ ఏంటి అదొక్కటి డీల్ చేసి పంపించాలి. సపోజ్ మీరున్నారండి, మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలరు కావాలంటే, పాపం ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఉంటారు, మనం వాళ్ళ బుర్రలో అది పెట్టామనుకోండి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉంటారు. కొంతమంది ఎక్కడ దాకా ఎందుకు, మా దగ్గర ఫార్మసిస్ట్ ఒక అమ్మాయి, మా మెడికవర్లో ఫార్మసిస్ట్ ఒక అమ్మాయి, తనకు వచ్చే జీతానికంటే తను ఎక్కువ ఖర్చు పెడతా ఉంటుంది మంత్కి. ఎందుకమ్మా అంటే, సార్ నాకు అది చేయండి సార్ ప్లీజ్ అంటే, వాళ్ళకి ఏంటంటే పాపం కాన్షియస్ అనమాట. అలా డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి చేసుకుంటాం, క్రెడిట్ కార్డులు వాడటం, ఫైనాన్షియల్ తీసుకుంటాం. అందుకే మనకు ఆ డబ్బులు మనకి ఎందుకండి, మనకి ఏంటంటే ఎవరైనా వచ్చి నాకు ఇది కావాలి అంటే అది చేస్తే హ్యాపీ కదా, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సపోజ్ నన్ను, సార్ మీకేం కనిపిస్తున్నాయి చెప్పండి అంటారు, మాకేం కనిపిస్తున్నాయి చెప్పండి అన్నప్పుడు అంటే ఆమె కాదమ్మా వినండి, మీ కంప్లైంట్ ఏంటో అది చెప్తాను, నాకు 100 కనిపిస్తాయి, ఆ 100 మీకు చెప్తే దట్స్ రాంగ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫేస్ మీద మల్టిపుల్ సర్జరీస్ కానీ మల్టిపుల్ థింగ్స్ కానీ మనం చేయించుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మైకల్ జాక్సన్ మనం చూసాం, లైక్ స్కిన్ వైటనింగ్ కానీ, ఇంకా మల్టిపుల్ ఫిల్లర్స్ నోస్ రైనోప్లాస్టీ కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా. సో హౌ ఒకళ్ళ బాడీ ఎలా తట్టుకోగలుగుతుంది అన్ని సర్జరీస్కి అసలు? అంటే మన మెడికల్ ఫీల్డ్ బాగా అడ్వాన్స్ అయిందండి, మల్టిపుల్ సర్జరీస్ చేయించుకోవచ్చు, ప్రొవైడెడ్ సేఫ్గా చేస్తారా లేదా అని. ఒకేసారి ముక్కు మీద నేను 4-5 సర్జరీలు చేస్తే ముక్కు కుళ్ళిపోవచ్చు కూడా. బ్లడ్ సప్లైని మనం డిస్టర్బ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను, ఇప్పుడు వేరే నేను చేసిందే నాకు సెకండ్ సర్జరీకి ఎక్కడ ఇన్సిషన్ ఇచ్చాను, ఎక్కడ వెళ్ళానో గుర్తుండదు ఎవరికైనా, మన ఒక్కళ్ళే పేషెంట్ కాదు కదండి. సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అలాంటిది మీ దగ్గర సర్జరీ చేయించుకుని నా దగ్గర సెకండ్ టైంకి వచ్చాడు అనుకోండి, అసలు ఆయన లోపల ఏం చేశాడో నాకేం తెలుస్తుంది, పాడు చేశాడా, బాగుందా, నీట్ గా చేశాడా, దాన్ని నేను పాడు చేయకూడదు, రకరకాలుగా ఉంటాయి. మల్టిపుల్ సర్జరీస్ వస్తారండి, ముక్కుకి ఎక్కువ వస్తారు అయినా. వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 1 mm పక్కకు ఉందండి అంటారు. కమర్షియల్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చేద్దామండి కరెక్ట్ చేద్దామని చెప్పి తీసుకెళ్తారు. సో యూజువల్గా ఏంటంటే మీరు చేయగాల్చుకుంటున్నట్టే, ఎప్పుడు అన్నెసరీగా సర్జరీస్ చేయకూడదండి, అవసరం అయితేనే చేయాలి. టైం అమ్మ చూడండి ఒక 6 months వెయిట్ చేయండి, 1 year వెయిట్ చేయండి అలా చెప్తాం. మరీ చేసినప్పుడే వంకర తిరిగిపోయింది, పాడైపోయింది, సరే లైపోసక్షన్ చేశారు, లైపోసక్షన్ చేసినప్పుడు ఒక పక్కన చేశారు, ఓ పక్కనప్పుడు ఈ పక్కన పొట్ట సరిగ్గా చేశారు, ఈ పక్కన సరిగ్గా చేయలేదు, ఓ పక్కన చొట్టబడిపోయింది, ఓ పక్క బయటకు ఉంది, అలాంటివి అంటే రీఆపరేట్ చేస్తాం.
యూజువల్గా ఏంటంటే వీల్ ట్రై టు కామ్ దెమ్ డౌన్ అండ్ అబ్జర్వ్ చేద్దాం అని చెప్తాం అంతే. ఓకే. రాజశేఖర్ గారు, కమింగ్ టు దిస్ లైపోసెక్షన్ మనం చూస్తాం చాలా మంది ఎక్కువగా అండర్గో అయ్యేది ఈ లైపోసెక్షన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అవుతా ఉంటాయండి. సో మీకు అది అంటే ఎలాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు? ఒబీస్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారా, లేకపోతే అంటే నాకు ఒక షేప్ కావాలి అట్లా అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి లైపోసెక్షన్ చేస్తే ఎంత బరువు తగ్గుతారని అడుగుతారండి. అసలు లైపోసెక్షన్ చేసి బరువు తగ్గటానికి లైపోసెక్షన్ చెయ్యం. ఎవరన్నా మీకు లైపోసెక్షన్ చేసి బరువు తగ్గిస్తా అంటే నమ్మొద్దు, అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రూల్ అవుట్ దట్ పర్సన్. లైపోసెక్షన్ చేసి మిమ్మల్ని బరువు తగ్గిస్తాం అంటే నమ్మొద్దు. లైపోసెక్షన్ అంటే ఏంటంటే, లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే బయటికి లాగటం. చిన్న హోల్లో నుంచి ఫ్యాట్ని బయటికి లాగటం లైపోసెక్షన్. చేతులు లావుగా ఉన్నాయి, బాడీ అంతా సన్నగా ఉంది, చేతుల కిందకి ఇలా బాగా లావుగా కనిపిస్తున్నాయి అంటే లైపోసెక్షన్ చేసి సన్నగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టు గైనకోమాస్టీ అయిందాక మేల్ చెస్ట్కి లైపోసెక్షన్ చేయొచ్చు, ఇక్కడ డబల్ చిన్నికి లైపోసెక్షన్ చేయొచ్చు. కొంతమందికి ఇక్కడ బ్యాక్ ఎక్కువ లావుగా కనిపిస్తుంది హంప్ లాగా, అక్కడ లైపోసెక్షన్ చేయొచ్చు. పొట్టకి లైపోసెక్షన్ చేయొచ్చు. వెనకాల బ్రా లైన్స్ అంటాం, అంటే బ్రా వేసుకున్న తర్వాత కింద ఇలా ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. లవ్ హ్యాండిల్స్ అంటే కింద నడుము దగ్గర ఉండి, బ్రా లైన్స్ అంటే పైన మీకు బ్రా వేసుకోగానే కింద ఇట్లాగా ఒక ఉబ్బెత్తుగా ఒక టైర్ లాగా కనిపిస్తూ ఉంటుంది, దానికి లైపోసెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ లవ్ హ్యాండిల్స్ వెనకాల ఉంటాయి, ఎంత జిమ్ చేసినా ఏం చేసినా లవ్ హ్యాండిల్స్ తగ్గవు. సో లవ్ హ్యాండిల్స్కి లైపోసెక్షన్ 360 డిగ్రీ లైపోసెక్షన్ అంటాం, అంటే పొట్ట వెనకాల సైడ్స్ లవ్ హ్యాండిల్స్ మొత్తం అంతా చేస్తాం. ఓకే. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? లైపోసెక్షన్ యూజువల్గా సేఫ్ లిమిట్స్లో చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఒక 5 to 6 లీటర్స్ ఫ్యాట్ ఒక సిట్టింగ్లో తీస్తే ప్రాబ్లం లేదు. అంతకు మించి 10 లీటర్స్ 11 లీటర్స్ అంటే కొంతమంది విన్నాం, కొన్ని సెలబ్రిటీస్ లైక్ ఈ లైపోసెక్షన్ చేయించుకోవటం ద్వారా చనిపోయారని. ఎస్పెషల్లీ మీరు అనుకునే ఒక ఫీమేల్ సెలబ్రిటీ లేడీ, ఒక ఆవిడ హీరోయిన్ ఏం చేశారంటే, ఒక లైపోసెక్షన్ ఒక ప్లేస్లో, అంటే టమ్మీ ఉందనుకోండి, టమ్మీలో ఒకసారి లైపోసెక్షన్ చేస్తే అదే ప్లేస్లో మళ్ళీ రీసర్జరీ చేయకూడదు. ఎందుకు అంటే ఒకసారి చేసినప్పుడు మల్టిపుల్ ప్లేన్స్లో మనం ఫ్యాట్ లాగుతాం, అదంతా స్కారింగ్ వచ్చేస్తుంది లోపల. మళ్ళీ మీరు అదే ప్లేస్లో మళ్ళీ పొడిస్తే ఒక్కొక్కసారి ఆ బ్లడ్ వెజల్స్లో నుంచి ఫ్యాట్ లోపలికి వెళ్ళిపోయి హార్ట్ అటాక్ అలాంటి రావడం అవుతాయి. పర్టికులర్గా ఈవిడ విషయంలో ఏమైందంటే, ఆవిడ ఆల్రెడీ 3 సార్లు చేయించారు ఇండియాలో. 4th టైం కూడా చేయమంటే ఇండియాలో ఏ ప్లాస్టిక్ సర్జన్ మేము చేయమని చేతులు ఎత్తేసారు, రిస్క్ తీసుకోమని. ఆవిడ యుఎస్ వెళ్ళి యుఎస్లో ప్లాస్టిక్ సర్జన్తో చేయించుకుంది. చేస్తా ఉండగా ఆన్ టేబులే డెత్ అయిపోయారు. ఏమవుతుందంటే సడన్గా ఆ బ్లడ్ వెజల్లో నుంచి ఆ ఫ్యాట్ లోపలికి వెళ్తుంది, వెళ్ళి హార్ట్లోకి వెళ్తే హార్ట్ అటాక్, లంగ్స్లోకి వెళ్తే లంగ్ ఫెయిల్యూర్. ఎందుకు వెళ్తుందండి అని అడగొచ్చు మీరు. మల్టిపుల్ స్కార్స్ ఫామ్ అయితే స్కార్లో కూడా బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ స్కార్ని మళ్ళీ పొడిస్తే మనం ఇంజురీ చేస్తున్నాం. అందుకని మీ డాక్టర్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. డాక్టర్ని చూస్ చేసుకుని మంచి డాక్టర్కి వెళ్ళి ఒక్కసారి నీట్గా చేసుకోవాలి. మళ్ళీ మోసపోయి 2nd టైం 3rd టైం 4th టైం వెళ్ళి. సో ఈ లైపోసెక్షన్ చేయించిన తర్వాత మళ్ళీ అంటే ఒబీస్ కానీ ఇట్లా అన్హెల్తీ హ్యాబిట్స్ ఉంటే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? యూజువల్గా ఇంత పార్ట్లో అండి ఒక 1000 ఫ్యాట్ బాల్స్ లాగా ఉన్నాయి అనుకోండి. ఆ 1000లో 900 మీరు తీసేసారు అనుకోండి బయటికి, ఆ మిగతా 100 సైజ్ పెరుగుతాయి కానీ మళ్ళీ 1000 ఫామ్ అవ్వవు. ఓకే. సో అక్కడ ఫ్యాట్ తీసేస్తున్నాం కదా, ఫ్యాట్ తీసేసిన తర్వాత తింటానే ఉన్నాం అనుకోండి, రెగ్యులేట్ చేసుకోవట్లేదు అనుకోండి, ఎక్కడో చోట ఫ్యాట్ పెరగాలి కదా. సో పొట్ట దగ్గర పెరగాల్సిన ఫ్యాట్ చేతుల దగ్గర పెరగటమో నడుము దగ్గర పెరగటమో అవుతా ఉంటాయి. కొంతమంది పాపం పైనుంచి సన్నగా ఉంటారు నడుము దాకా ఫీమేల్స్, థైస్ దగ్గరికి వచ్చేసరికి సైడ్స్ లవ్ హ్యాండిల్స్ అంటాం, అవి శాడిల్ బ్యాగ్స్ అంటాం, సడన్గా నడుము దగ్గర ఇంత లావుగా అనిపిస్తూ ఉంటుంది. జీన్స్ వేసుకోలేరు, డ్రెస్లు వేసుకోలేరు. సో ఈ శాడిల్ బ్యాగ్స్కి లైపోసెక్షన్ చేస్తాం. లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే థైస్ 2 రుద్దుకుంటూ ఉంటాయి, థైస్ 2 రబ్ అయ్యి అల్సర్స్ రావటం, ర్యాష్ రావటం, దానివల్ల జిమ్లో పరిగెత్తలేకపోవటం, అండర్ గార్మెంట్స్ అని నొక్కు ఒరుచుకుపోవటం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అలాగే లైపోసెక్షన్ చేస్తే ఏమవుద్దంటే కొంచెం వాళ్ళు యాక్టివ్ అయ్యి దానివల్ల వెయిట్ తగ్గుతారు. అంతేగాని ఈ లైపోసెక్షన్ చేస్తే వెయిట్ తగ్గరండి. లైపోస్కల్ప్టింగ్ అంటున్నాం ఇప్పుడు, అంటే లైపోసెక్షన్ చేసి ఆ ఏరియాని స్కల్ప్ చేయటాన్ని లైపోసెక్షన్ అంటాం. ఒక సెలబ్రిటీని తీసుకుంటే, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్ ఎనీబడి, లైక్ వాళ్ళు యూనో లావుగా ఉన్న వాళ్ళు సడన్గా థిన్ అయిపోయి మళ్ళీ ఒక 1 year అలా చూసుకునే లోపల మళ్ళీ సేమ్ రీగ్రో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వదండి. ఫుడ్ హ్యాబిట్స్ వల్లే అంతంత లావు అయిపోయి అంతంత సన్న అయిపోయి, ఏదో ఒక 5 kgs 10 kgs పెరుగుతారు, తగ్గుతూ ఉంటారు, అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఓకే.
40 కేజెస్ 50 కేజెస్ పెరిగిపోతున్నారు అంటే పాపం డయాబెటీస్ ఉండి కానీ, లేదు అంటే అన్‌కంట్రోల్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే తిన్నదంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది బాడీలో ఎనర్జీ అంతా. సో అలాంటి సిచ్యువేషన్స్‌లో ఏదన్నా అవుతది గానీ, పాపం ఇది తినటం వల్లో ఏదో లావైపోవటం, ఏదో మీరున్నారు. మీరు ఎంత లావు అవుతారు తింటే? ఓ 15 రోజులు, నెల రోజులు కష్టపడి తింటే బాగా తినేస్తే అన్‌కంట్రోల్‌గా ఒక 5 కేజీలు పెరుగుతారేమో మహా అయితే. 10 కేజీలు పెరుగుతారు. వెరీ బ్యాడ్‌గా తింటే. అంతేగాని 40, 50 కేజెస్ పెరిగిపోరు కదా! ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఇలా లిపోసెక్షన్ చేయడానికి? ఏజ్ లిమిట్ అంటే యాజ్ నేను అన్నట్టు ఒక 18 ఇయర్స్ తర్వాత చేస్తామండి యూజువల్‌గా. అండ్ ఎనస్థీషియా ఎప్పటి వరకు ఫిట్‌గా ఉంటే 50 ఇయర్స్ చేయొచ్చు, 60 ఇయర్స్ చేయొచ్చు, 70 ఇయర్స్ వాళ్ళకి కూడా చేయొచ్చు. బట్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్‌లో ఉండి, బీపీ కంట్రోల్‌లో ఉండి, ఎనస్థీషియాకి ఫిట్‌గా ఉంటే లైపోసక్షన్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ తగ్గటం కానీ, పెరగటం కానీ, మనం బాడీ ఎన్ని ఆటలు ఆడుకున్నా 25, 30 ఇయర్స్ వరకు. 30, 35 ఇయర్స్ తర్వాత ర్యాండమ్‌గా తగ్గిపోవటం, ర్యాండమ్‌గా షేప్ వచ్చేయటం అవ్వదు. మీకు 35, 40 ఇయర్స్ వచ్చేసరికి బాడీ ఒక షేప్‌కి సెట్ అయిపోద్ది. చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన అంకుల్స్ కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా 25, 30 ఇయర్స్ వరకు ఒకలా ఉంటారు. 40 ఇయర్స్ వచ్చేసరికి బాడీ ఫిక్స్ అయిపోద్ది. వాళ్ళు ఇంకా 70, 80 ఇయర్స్ వరకు కూడా అలాగే ఉంటారు. ఆ ఫిక్స్ అయ్యే లోపు మనం ఎన్ని పనులు చేసినా, డైట్ చేసినా, ఏం చేసినా తగ్గుతాం కానండి. బాడీ ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ర్యాండమ్‌గా తగ్గటాలు అలాంటివి జరగవు. టమ్మీ టక్ అంటారా? అది కూడా ఇట్ కమ్స్ అండర్ లిపోసెక్షన్ ఆర్? టమ్మీ టక్‌లో లైపోసక్షన్ ఒక పార్ట్. ఇప్పుడు డెలివరీ మామీ మేక్ ఓవర్ అంటామండి. అవునవును. మామీ మేక్ ఓవర్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్‌ని ప్రెగ్నెన్సీ ముందులాగా చేయటాన్ని మామీ మేక్ ఓవర్ అంటారు. సో ఒక ఇద్దరు బేబీస్‌ని క్యారీ చేసిన తర్వాత టమ్మీ అంతా ముందుకు సాగ్ అయిపోయి నెక్స్ట్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి కిందకి ఇలా ఏలాడ పడతా ఉంటుంది. ఎంత తగ్గినా కూడా పొట్ట కిందకి ఇలా ఏలాడ పడుతుంది కానీ ఒక ఫోల్డ్ లాగా వెనక్కి వెళ్ళిపోదు. ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఆ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయిపోతాయి లోపలంతా. సో టమ్మీ టక్ అంటే ఏం చేస్తామంటే ఈ చుట్టూ డిపాజిట్ అయిన ఫ్యాట్ని లైపోసక్షన్తో మొత్తం నీట్గా లాగేస్తాం. లాగేసి బ్యాగ్ అంతా ఎంటీ అయిపోద్ది. ఎంటీ అయిపోయిన స్కిన్ని ఏం చేస్తామంటే కిందకి టైట్గా లాగుతాం. లాగి ఎంతవరకు అవసరం ఉందో చూసి అంతవరకు అవసరం ఉన్న స్కిన్ నుంచి మిగతా స్కిన్ అంతా తీసేస్తాం. తీసేసి కింద సూచిరేస్తాం. సో ఏంటంటే మీకు అప్పుడు దాకా లూజ్గా ఉన్నది ఎంత ఫ్యాట్ తీసినా ఇలా కిందకి ఏలాడ పడుతుంది కానీ మీకు కిందకి ఏలాడ పడకుండా నీట్గా టైట్గా షేప్ రావాలి, జీరో సైజ్ లాగా రావాలి అంటే కిందకి తీసుకొచ్చి ఎక్స్ట్రా స్కిన్ని కట్ చేసి సూచిరేసేస్తాం కింద. మీరు అనొచ్చు ఆ సూచిరి కనపడుతుంది కదండి అని. మేము ఏం చేస్తామంటే ప్యాంటీ వేసుకోమని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా వాడే ప్యాంటీని ఆ ప్యాంటీ కంటే కిందకి ప్లాన్ చేసుకుంటాం లైన్. సో రేపొద్దున స్విమ్మింగ్ పూల్లో బికినీ వేసుకుని వెళ్ళినా కూడా మనకి ఆ స్కార్ కనపడకూడదు. సో ఇప్పుడు ఈ టమ్మీ టక్ చేసినాక మీరు ఇది టైట్గా లాగి టక్ చేస్తా అన్నారు. సో ఫ్యూచర్లో వాళ్ళు అంటే ఒబీస్ వల్ల మళ్ళీ టమ్మీ పెరిగినా లేకపోతే వేరే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చినా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ప్రెగ్నెన్సీ అంటే మళ్ళీ ప్రాబ్లం ఏమి ఉండదండి. యూజువల్గా ఒక 1 ఇయర్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మళ్ళీ పెరిగితే మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. అది తప్పితే మళ్ళీ ఏదో ప్రాబ్లం రావటం ఏమీ లేదు. మళ్ళీ అన్నెసరీగా నేను చెప్పా కదా, ఎప్పుడు రీసర్జరీకి వెళ్ళకూడదు. మీరు అంత కష్టపడి మనీ ఖర్చు పెట్టి చేయించుకున్నప్పుడు దాన్ని పాడు చేసుకుంటే చక్కగా ఏంటి అప్పుడు దాకా ఎక్కువ ఫోల్డ్స్ అయ్యి ఉండి గబుక్కుని పరిగెత్తలేకుండా అలా ఉన్నాళ్ళు మంచిగా జిమ్కి వెళ్ళి ఇంకా ఫిట్గా ఉంటే ఇంకా యూజువల్గా ఏంటంటే దే విల్ బి హ్యాపీ. సన్నబడ్డాం కదా తినేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పడ్డాం కదా ఇంకా మెయింటైన్ చేయాలని చెప్పి దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనం చూస్తాం చాలా మందికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బాల్డ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా జుట్టు మొలిపిస్తామని ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు కదా, ఆటో మీద రాస్తా ఉంటారు 29,999కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని. ఎలా కుదురుతుందండి? ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక లైపోసక్షన్ చేస్తే ఐ కెన్ చార్జ్ దెమ్ 1.5 2 lakhs. ఎంతసేపట్లో అయిపోతుంది లైపోసక్షన్? ఒక గంట గంటన్నరలో అయిపోతుంది, 2 గంటలు మహా అయితే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మార్నింగ్ మొదలు పెడితే సాయంత్రం అవుతుందండి. అట్లీస్ట్ 6 hours వెనకాల నుంచి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ని తీసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాం. సో అది కుట్టుకుంటా 4,500 3,500 to 4,500 దాకా గ్రాఫ్ట్స్ తీసి అలా పెడతా ఉంటాం. ఎంత టైం పడుతుంది? 6 to 7 hours. ఒక ప్లాస్టిక్ సర్జన్ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాస్టిక్ సర్జన్ అవనండి, ఇంకెవరైనా డాక్టర్ అవనండి, సరిగ్గా క్వాలిఫైడ్ వాళ్ళు చేస్తే నాకు గంట చేస్తే లైపోసక్షన్కి 1,50,000 వస్తున్నప్పుడు అట్లీస్ట్ మినిమం టు మినిమం 6 గంటలు కష్టపడితే ఎంత రావాలి? అంటే నేను అనేది దట్ ఇన్వాల్వ్స్ ఒక టీం, ఒక 4 ఉంటారు, ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటాడు, కరెంటు,
ఏసీ, ఆపరేషన్ థియేటర్ ఎన్ని వాడుకున్నందుకు హాస్పిటల్లో ఎంత వేయాలి బిల్లు? మీకు 29,999కే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా దట్ ఈస్ లైక్ నథింగ్ బట్ అన్ ఆర్ఎంపీ ట్రీట్మెంట్. ఎట్లా అంటారు అంటే ఏం లేదండి, ఏదో ఇలాంటి గదిలో పడుకోబెట్టేస్తారు, పడుకోబెట్టి ఏదో చేసేస్తారు, ఏదో తీసి ఏదో పెడతారు. పెట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ రావచ్చు, తీసిన హెయిర్ సరిగ్గా పెట్టకపోవచ్చు. హెయిర్ తీసి పెట్టేయడం ప్రాబ్లం కాదండి, హెయిర్ ఫాలికల్ని కరెక్ట్గా తీయాలి. ఇలా తీసినప్పుడు కరెక్ట్గా సగం పైన తీస్తే ఫాలికల్ కట్ అయిపోద్ది, కింద దాకా తీస్తే ఎక్కువ టిష్యూ తీసి స్కారింగ్ వస్తుంది, హెల్ప్ అవ్వదు. అండ్ పెట్టేటప్పుడు ఇలా ఎడాపెడా పెట్టుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, చూడగానే వీడియో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడరా, ఏదో విగ్గులా ఉందరా అనుకుంటారు. కొంతమందికి ఎడాపెడ ఒక హెయిర్ ఇలా పెడతారు, ఒక హెయిర్ ఇలా పెడతారు, అది పార్కిపోయిన అపిరెన్స్ మొల్లపంది అంటారు చూడండి, ఇలా పైకి లెగుస్తుంది. అరే ఎందుకు చేయించుకున్నారా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనుకుంటారు. కొంతమంది చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. ఎలా పెట్టాలంటేనండి, అసలు ఎవ్వరూ కనిపెట్టకూడదు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని. రెండోది, జుట్టు మీరు దువ్వకుండా చేత్తో ఇలా అన్నా కూడా చక్కగా ఆయన్ని ఒక పక్కకి వెళ్ళిపోవాలి, ఇలా పక్కకి వెళ్ళిపోవాలి హెయిర్ ఇలా అనుకోగానే, న్యాచురల్ గా ఉండాలి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆయన ఎవరో డబ్బులు ఊరికే రావంటారు కదా, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకుందాం. ఇక్కడ జుట్టు పోయింది అనుకోండి, ఇంకేం చేస్తాం చెప్పండి. ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది, మీరు ఎవరో అన్ట్రైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తక్కువ రేటుకి చేయించుకుని వచ్చారు, రేపొద్దున 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ జుట్టు ఉండదు, ఎక్కడి నుంచి పెడతాం తీసి? ఏ బియర్డ్ నుంచో చెస్ట్ నుంచో తీసి పెట్టాలి. ఎంత బియర్డ్ నుంచి చెస్ట్ నుంచి తీసి పెట్టినా మీ హెయిర్ అంత న్యాచురల్ గా సేమ్ కన్సిస్టెన్సీ ఉండదు. ఇక్కడ హెయిర్ ఒకలా ఉంటుంది, ఇక్కడ హెయిర్ ఒకలా ఉంటుంది, చెస్ట్ హెయిర్ ఒకలా ఉంటుంది. మీ డాక్టర్ ని వైజ్ గా చూస్ చేసుకుంటాం అనేది వస్తాయండి. మేము చేసే పని ఇప్పుడు ఆల్రెడీ క్రాస్డ్ 150 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ దగ్గర. ఈ 150లో ఒక 50 కేసులు రీడూ కేసులే ఉంటాయి. రీడూ చేయొచ్చు. ఏం చేస్తాం అంటే, నేను అనేది ఇక్కడ హెయిర్ తక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం తీసుకుంటాం, మిగిలిన హెయిర్ లో కొంచెం తీసుకుంటాం, బియర్డ్ నుంచి కొంచెం తీసుకుంటాం, చెస్ట్ నుంచి కొంచెం తీసుకుంటాం, ఇంకా తప్పదు అంటే షోల్డర్ నుంచి కూడా తీసుకుంటాం. అంటే ఏం చేస్తాం, ఇంకా దొరకనప్పుడు ఏదో ఒకటి ఫిల్ చేయాలి కదా. వేరే వాళ్ళ హెయిరా పెట్టలేము, మన హెయిరే పెట్టాలి మనకి. సో అందుకని డబ్బులు పోతే సంపాదించుకుందాం మనం. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ హెయిర్ పోయింది అనుకోండి, ఎక్కడి నుంచి తెచ్చుకుందాం మళ్ళీ మనం? సో ఇది పర్మనెంట్ గా ఉంటుందా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు? ఇది పర్మనెంటా లేకపోతే ఎలా మెయింటెనెన్స్? కనీసం 20-30 ఇయర్స్ దానికి ఏం డోకా ఉండదండి. కాకపోతే మీరు రోజు ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి. హెల్త్ కోసం మల్టీవైటమిన్ వేసుకున్నట్టే ఒక మల్టీవైటమిన్ వేసుకుంటే సరిపోతుంది, హెయిర్కి మంచి న్యూట్రిషన్ వెళ్తుంది. తల మీద ఒక స్ప్రే ఇస్తాం, ఆ స్ప్రే ఒకటి రోజు నైట్ నిద్రపోయేటప్పుడు. ఇంకా మన కోసం మనం ఆ మాత్రం జాగ్రత్త కూడా తీసుకోలేకపోతే ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి కూడా ఊడిపోతాయి పెట్టిన తర్వాత సంగతి. సో హెయిర్ ఎందుకు ఊడిపోతుంది అనేది క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. పొల్యూషన్ ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, స్ట్రెస్ ఒకటండి. సో మా ఫాదర్కి బాల్డ్ హెడ్ ఉందండి, ఆయనకి పెళ్ళయ్యాక ఎప్పుడో 40-45 ఇయర్స్ ఊడిపోయిందండి. నాకు 24 ఇయర్స్ నాకు ఇప్పుడే ఊడిపోతుంది అంటారు. మీ ఫాదర్ పడినంత స్ట్రెస్లో 100 టైమ్స్ స్ట్రెస్ నువ్వు ఇప్పుడే పడుతుంటే హెయిర్ ఎందుకు ఊడిపోదు? అండ్ ఫుడ్ హ్యాబిట్స్, మన పేరెంట్స్ తిన్న ఫుడ్ వేరు, మన తినే ఫుడ్ వేరు. మన పేరెంట్స్ ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు, పొల్యూషన్ లేకుండా చక్కగా మంచి పీల్చుకున్న మంచి ఎయిర్, మంచి ఫుడ్ ఇవన్నీ వేరు. అండ్ వాళ్ళకున్న స్ట్రెస్ వేరు, మనకున్న స్ట్రెస్ వేరు. నైట్ డ్యూటీస్, నైట్ జాబ్స్, నైట్ అంతా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు, సిస్టమ్ ముందు ఉంటారు, పగలొచ్చి ఎంతైనా ఇంట్లో సరుకులు తెచ్చుకుంటాక పని చేసుకుంటాకైనా బయటకు వెళ్ళాలి కదా. సో కంటిన్యూస్ 8 hours 9 hours స్లీప్ ఉండదు. స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, టెన్షన్ వచ్చినా జుట్టు ఊడిపోతుంది. మన బాడీలో ఏం తేడా ఉన్నా ఫస్ట్ ఊడిపోయే జుట్టే. మీకు వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, వైరల్ ఫీవర్ తగ్గగానే జుట్టు ఊడిపోతుంది. మలేరియా, టైఫాయిడ్లు వస్తే తగ్గగానే జుట్టు, అంటే మన బాడీ మీద ఏం ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ ఏమున్నా కూడా జుట్టు ఊడిపోతుంది. సో ఇది ఓన్లీ జెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారా లేకపోతే లేడీస్ లో కూడా? 100 మెంబర్స్లో 80 మెంబర్స్ అంటే మీకు మెడికల్ మేనేజ్మెంట్ కోసం జుట్టు ఊడిపోతుంది అని వచ్చే వాళ్ళలో లేడీస్ ఎక్కువ మంది ఉంటారండి. మల్టీవైటమిన్స్ కోసం వచ్చేవాళ్ళు, ఎందుకంటే పీసీఓడి ఉన్న జుట్టు ఊడిపోద్ది, థైరాయిడ్ ఉన్న జుట్టు ఊడిపోతుంది, ఎవ్రీ మంత్ బ్లడ్ పోతూ ఉంటుంది పీరియడ్స్ అప్పుడు. ఆ పోయిన బ్లడ్ ఎనీమియా అంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న జుట్టు ఊడిపోతుంది. నేను అన్నట్టు మీ బాడీలో ఏం తేడా ఉన్నా జుట్టు ఊడుతుంది కదా. సో యూజువల్గా ఫీమేల్స్ సన్నగా కనిపిద్దామని క్రాష్ డైట్లు అవి చేస్తూ ఉంటారు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు, సైడ్ ఎఫెక్ట్ ఈస్ హెయిర్ లాస్. సో ఏంటికి వస్తూ ఉంటారు. యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్తో సెట్ అయిపోతుంది ఫీమేల్స్కి. మేల్స్ కూడా మెడికల్ మేనేజ్మెంట్తో చాలా మందికి సెట్ అవుద్ది, కానీ చూడగానే అర్థమైపోద్ది జెనెటికల్ హెయిర్ లాస్, ఇది అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టుంది అన్న వాళ్ళకి మాత్రం మీరు అమృతం ఇచ్చినా కూడా ₹1 కోటి ఖర్చు పెట్టి జుట్టు ఊడిపోయేదని ఆపలేము. ఎందుకు అంటే మీకు మేల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ ఈ సైడ్స్ వెనక్కి వెళ్ళిపోతాయి,
తర్వాత ఈ జుట్టు పలచబడతా వెళ్తుంది, ఈ సైడ్ బర్న్స్ పోతాయి, తర్వాత ఇక్కడ ఊడతో స్టార్ట్ అవుతుంది, అలా 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 మొత్తం వెళ్ళిపోతుంది గ్రేడ్స్. ఫీమేల్స్కి ఏంటంటే మధ్యలో పాపిడి తీసినప్పుడు మధ్యలో ఖాళీలు వస్తూ ఉంటాయి. సో చూడగానే అర్థమైపోద్ది ఇది న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన హెయిర్ లాసా, జెనెటికల్గా వచ్చిన హెయిర్ లాసా. జెనెటికల్గా వచ్చిన హెయిర్ లాస్కి వెంటనే చెప్పేస్తాం మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు. జిఎఫ్సీలు, పిఆర్పీలు ఇవన్నీ తీసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని నేనైతే ఫ్రాంక్గా చెప్పేస్తాను. సో అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది ఎంత కష్టం అంటారు? అంటే ఎన్ని అవర్స్ పడుతుంది మీకు? ఇందాక మీరు చెప్పారు 6 hours అట్లా అని. యూజువల్గా అండి 3,500 మించి పెట్టద్దు అంటారు ఒక సిట్టింగ్లో గ్రాఫ్ట్స్. బట్ ఒక ఎక్స్పీరియన్స్ మీద 4,300 to 4,500 దాకా వెళ్తున్నాం ఈ మధ్య. కంఫర్టబుల్గా ఇబ్బంది ఏమి ఉండట్లేదు పేషెంట్స్కి. స్లోగా చేస్తే 2 సిట్టింగ్స్ 2 days చేస్తున్నారు. సో మార్నింగ్ మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా చేసి, లేకపోతే ఈవినింగ్ దాకా చేసి మళ్ళీ రేపు రండి రేపు చేస్తామని చెప్తున్నారు కొంతమంది. యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్స్ అలా చేయరు. ఏముందండి నిదానంగా చేస్తే 2 రోజులు చేస్తే ఏంటి నష్టం అని అనవచ్చు మీరు. స్లోగా చేసి ఇంకా జాగ్రత్తగా చేస్తారు కదా అని. ఫాస్ట్గా ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మీరు డెడ్ బాడీ ఉంటుందండి, ఎంతసేపట్లో డికంపోజ్ అయిపోతుంది. ఒక 4 to 5 hours డికంపోజిషన్ స్టార్ట్ అయిపోయి స్మెల్ వస్తుంది, స్టార్ట్ అయిపోతుంది, కుళ్ళిపోతూ ఉంటుంది. మీరు హెయిర్ ఫాలికల్ని ఇందులోంచి తీసారనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ డెడ్ బాడీ. మీరు దాని బ్లడ్ సప్లై నుంచి బయటికి తీసారు దాన్ని మీరు పొద్దున్న తీసి సాయంత్రం దాకా స్లోగా ఒక్కోటి అంటే ఫస్ట్ అంతా తీసేస్తాం, తీసిన తర్వాత పెడతాం స్టార్ట్ చేస్తాం. ఒక్కోటి పెడతా ఉంటే మీరు పెడతా ఉంటారు, అవి చచ్చిపోతూ ఉంటాయి. సో పెట్టినప్పుడు బాగా పెట్టారు, జుట్టు బాగుంది అనిపిస్తుంది. మనం పెట్టిన ప్రతి హెయిర్ ఫాలికల్ 1 month తర్వాత ఊడిపోతుంది. ఎలాగో ఊడిపోయి మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది, ఇక వచ్చే జుట్టు రాదు. సో ఏంటి దాన్ని మీరు ఆ ఫాలికల్ని దాంట్లో ఉన్న లైఫ్ని చంపేస్తున్నారు, రాదు. అందుకని ఫాస్ట్ అండ్ ప్రెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్గా చేయాలి, కరెక్ట్గా యాంగిలేషన్లో చేయాలి, హెయిర్ లైన్ పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఫాస్ట్గా వితిన్ 6 hours కంప్లీట్ చేస్తేనే మీ హెయిర్ సక్సెస్ అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్, లేదంటే ఫ్లాప్ అవుతుంది. సో మనకి జనరల్గా చూసుకుంటే మన ఇండియన్స్కి ఒక హర్డ్ మెంటాలిటీ ఉంటుంది. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఒక తెల్లగా ఉండాలి, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే తెల్లగా ఉంటారు, లేకపోతే ఈ జ్యూసులు తాగితే తెల్లగా అవుతారు. అంటే ఒక ఫెయిర్ స్కిన్ అనేది ఒక ఇదిలా కనిపిస్తుంది మనకి. అసలు వై డూ ఇండియన్స్ అబ్సెస్డ్ విత్ ఫెయిర్ మనమేమో స్కిన్? తెల్లగా అవుదాం అనుకుంటాం, అవును, ఫారినర్స్ ఏమో బీచ్లోకి వెళ్ళి సన్ బాత్ అని చెప్పి ట్యాన్ అవ్వాలని చెప్పి సన్లో ఇలా పడుకుని ఉంటారు. పడుకుంటారు. అవును, ఆ ట్యానింగ్ వాళ్ళకి ఇష్టం. ఎవరి దగ్గర ఏం లేదో అది ఇష్టం. ఇప్పుడు నా దగ్గర ఉన్న కారు మీకు నచ్చుద్ది, మీ దగ్గర ఉన్న కారు నాకు నచ్చుతుంది. అరే ఆవిడ స్కిన్ భలే ఉంది, నాకు అలాంటి కలర్ కావాలనుకుంటాం, నేను నల్లగా ఉన్నా అనుకుంటా. సో నిజంగా నల్లగా ఉన్న వాళ్ళు అంటే ఈ స్కిన్ వైటనింగ్ ద్వారా అవుతారంటారా బ్రైట్ గా? ఐ మీన్ ఫెయిర్ స్కిన్ లాగా. అంటే చూడండి, మీ ఉన్న ఒరిజినల్ కలర్ కంటే తెల్లగా తీసుకొచ్చినా టెంపరీ అవుతుంది. మీకున్న కలర్ని పాడైపోయి మెయింటెనెన్స్ లేక నల్లబడిపోయి కొంచెం ఫేస్ పాడయ్యి అలాంటి వాళ్ళని మీ కలర్ మీకు తీసుకొస్తే దట్ విల్ మెయింటైన్. ఓకే, మీకు లేని కలర్ని అయ్యి పూసి నేను కెమికల్ పీల్స్ హార్ష్ పీల్స్ వేసి తెల్లగా తీసుకొచ్చినా స్లోగా మళ్ళీ మీ కలర్కి మీరు వచ్చేస్తారు. ఇవి కాకుండా ఐవి డ్రిప్స్ అని వచ్చినాయి ఈ మధ్య, గ్లూటాథయోన్ డ్రిప్స్, ఐవి డ్రిప్స్. అసలు గ్లూటాథయోన్ అనేది అసలు ఇన్స్టాగ్రామ్ లో వీటిల్లో అసలు చాలా ఎక్కువగా వింటున్నాం. ఇంజెక్షన్ ఇచ్చేసి లైట్ కింద పడుకోబెడతారు, రెడ్ లైట్ కింద పడుకోబెడితే తెల్లగా అయిపోయారని. అంటే విషయం ఏంటంటేనండి, గ్లూటాథయోన్ అన్నది బేసిక్గా యాంటీ ఆక్సిడెంట్. దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మన బాడీలో ఉన్న మెలనిన్ పిగ్మెంటేషన్ తగ్గించి తెల్లగా చేయటం. ఓకే, దట్ ఈస్ వన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. దాని ప్రాపర్టీస్ వేరున్నాయి. గ్లూటాథయోన్ పెద్ద డేంజరస్ ఏం కాదు, సేఫే. అందుకని ఏం చేస్తున్నారంటే ఐవి ఎక్కిచ్చేస్తున్నారు గ్లూటాథయోన్ని. ఇదివరకు గ్లూటాథయోన్ ఎవరికి వాడేవాళ్ళు అంటే ఐసీయూలో పేషెంట్లు అడ్మిట్ అయి ఉంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, వాళ్ళని కొంచెం తొందరగా బయటికి తీసుకురావడానికి గ్లూటాథయోన్ టిప్స్ పెట్టేవాళ్ళు. అది దీనికి వాడుతున్నారు, వాడటంలో తప్పు లేదు, బట్ దే ఆర్ కాస్ట్లీ. ఒక్కసారి ఎక్కించుకుంటే తెల్లగా అయిపోతారని ఎవరు నమ్మొద్దు. ఎవ్రీ 15 daysకో ఎవ్రీ 10 daysకో అది సప్లిమెంట్ చేసుకుంటానే ఉండాలి. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ ఇండస్ట్రీ కూడా లైక్ రెగ్యులర్ సప్లిమెంట్స్ యూజ్ చేసేటట్టు, లైక్ కొల్లాజిన్ కానీ కొల్లాజిన్ అసలు మనీ వేస్ట్ అండి. మీరు ఎవరన్నా కొల్లాజిన్ సప్లిమెంట్స్ వాడుతున్నారు అంటే అది అనవసరం. దానివల్ల మీకు పొట్టలో గ్యాస్ట్రిక్ అప్సెట్ తప్పితే పెద్ద ఏం యూజ్ ఉండదండి. అసలు కొల్లాజిన్ ప్రొడక్ట్స్ వాడాలి అని చెప్పి దాన్ని ప్రమోట్ చేసేసి యూనో ప్రతి ఒక్కళ్ళు అంటే దే స్టార్టెడ్ టేకింగ్ కొల్లాజిన్ సప్లిమెంట్స్ ఎవ్రీ డే. కొల్లాజిన్ అనేది మీ స్కిన్ లో ప్రొడ్యూస్ అవ్వాలి. మీరు పొట్టలో తీసుకుంటే అది వెళ్ళి స్కిన్ లోకి వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తుంది. కొల్లాజిన్కి ఏమన్నా మీ మొహాన్నే బాగా చేయాలని తెలుసుద్దా అండి? మీ బాడీ స్కిన్ మొత్తాన్ని హెల్ప్ అవుతుంది కానీ, అంతే కదా. ఎంత కొల్లాజిన్ తీసుకుంటే మీ ఫేస్ మీ బాడీ అంతా తెల్లగా అయ్యి ఫిట్గా అయ్యి టైట్గా
సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. డబ్బులు పోయి మనీ పోయినా కూడా ముందు పొట్టకి ఇబ్బంది కదా. ఎన్ని తీసుకుంటే మీకు గ్యాస్ట్రైటిస్, తేపులు ఇబ్బంది వస్తూ ఉంటుంది. మెరైల్ కొలాజిన్ అని, ప్లాంట్ కొలాజిన్ అని, డిఫరెంట్ కొలాజిన్స్ వచ్చినాయి. నేను అసలు ఒక్క పేషెంట్ కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు కొలాజిన్ అసలు కొలాజిన్ అనేది రాయలేదండి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. కాస్ట్ పెట్టగానే మనకి బాగా రిజల్ట్ వస్తుంది అనుకుంటారు. కొలాజిన్ ఇంప్రూవ్ చేయాలి ఫేస్లో. ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? బాగా ముడతలు వచ్చేసి వీక్ అయిపోయింది ఫేస్ అంటే CO2 లేజర్ అని ఉంటుంది. CO2 లేజర్తో కంట్రోల్డ్గా ఫేస్ని CO2 లేజర్ చేస్తే అది వెళ్ళి కంట్రోల్డ్గా ఇంజురీ చేస్తుంది. ఇంజురీ చేసినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, దెబ్బ హీల్ అవుతున్నప్పుడు ఫీల్ అవుతుంది కదా, అప్పుడు కొలాజిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లాగే కంట్రోల్డ్ ఇంజురీని నీట్గా కొలాజిన్ ప్రొడక్షన్ పెరిగి ఫేస్ సాఫ్ట్ అవటం, టైటన్ అవటం అలాంటివి అవుతూ ఉంటాయి. సో కొల్లాజిన్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు అంటారా? న్యాచురల్ సప్లిమెంట్స్ న్యాచురల్గా వచ్చే సోర్సెస్ ఎప్పుడైనా బెటర్ అండి. మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్లో మీకు కార్టిలేజెస్ ఉంటాయి. అట్లా కొన్ని ఫుడ్స్లో కొంచెం ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది, అట్లాంటివి తీసుకోవచ్చు. అసలు కొల్లాజిన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? కొల్లాజిన్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్ అండి. ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చే స్కిన్ కలర్ రావాలంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, పపాయ కానీ, కొంచెం ఆ రెడ్ కలర్ ఉండే వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే కొంచెం మీరు కంటిన్యూస్గా 15 days పపాయ తిన్నారు అనుకోండి, ఇక్కడ ఒక రకమైన పింక్ కలర్ షేడ్ లాగా వస్తుంది మీ ఫేస్కి. అంటే వైటమిన్ ఏ రిచ్ ఉంటుంది కాబట్టి అది మీ ఫేస్ మీద మంచిగా ABC జ్యూస్ అంత అవుతున్నారు. యాపిల్, బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ అట్లాగా అది హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా న్యాచురల్ సప్లిమెంటేషన్స్, న్యాచురల్ ఫుడ్స్ ఎప్పుడు బెటర్ అండి. ఈ గ్లూటాథైన్ కూడా చాలా మంది క్యాప్సూల్స్ లాగా పౌడర్ ఫామ్ లో. ఇప్పుడు గ్లూటాథైన్స్ ఫిజ్ లాగా వాటర్ లో వేసుకుంటే ఫిజ్ లాగా వచ్చేది వచ్చింది, క్యాప్సూల్స్ వచ్చినాయి, టాబ్లెట్స్ వచ్చినాయి, జెల్లీస్ వచ్చినాయి. జస్ట్ బుగ్గను పెట్టుకుంటే అబ్జర్వ్ అవడానికి. అది కూడా కాకుండా ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ కూడా వచ్చినాయి. అంటే జస్ట్ ఇలా స్టిక్కర్ వేసేసుకుంటే ఆ స్టిక్కర్ లో స్లోగా వెళ్తా ఉంటుంది. అదే అన్న కదా గ్లూటాథైన్ మీరు ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు బాగుంటది, ఆపేగానే నార్మల్ అయిపోతుంది. దానికోసం బాగుంటది. ఏదైనా ఫంక్షన్స్ ముందో, ఏదైనా పెళ్లి ముందో, ఇట్లా ఒక 6 months 5 months వాడటానికి ఓకే కానండి. కంటిన్యూస్ గా ఏదైనా కెమికల్ ఈజ్ కెమికల్. సో జనరల్ గా మీ దగ్గరికి ఒక పేషెంట్ అనకూడదు, ఒక పర్సన్ క్లయింట్ వచ్చారనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఎంత అవుతుంది? అంటే మీరు ఇన్ జనరల్ నా గూగుల్ రివ్యూస్ కూడా చూడొచ్చు. లేదు అంటే నా పేషెంట్స్ ఎవరితో అన్నా మీరు మాట్లాడినా, తెలిసిన వాళ్ళు ఉన్నా మాట్లాడచ్చు. ఎంతవరకు అంతవరకే రాస్తానండి. రెటినాల్ సీరం అని ఉంటుందండి, నైట్ టైం యాంటీ ఏజింగ్ సీరం. బయట నేను ప్రోడక్ట్ రాస్తే ఐ కెన్ రైట్ 2000-3000 రూపీస్ ప్రోడక్ట్ ఆల్సో. 1 monthకి 2000-3000 రూపీస్ ప్రోడక్ట్ నేను రాయగలను. అలాంటి రెటినాలే ఆయింట్మెంట్ ఫామ్లో 150 రూపీస్ దొరుకుతుంది. నేను ఆ 150 రూపీస్దే రాస్తా. మీరు కావాలంటే నా ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఎవరన్నా నన్ను కాస్ట్లీగా అడిగితే అప్పుడు చెప్తా, అమ్మ పలానా బ్రాండ్లో ఉంటుంది, కావాలంటే కొనుక్కోండి. బట్ అది ఇది ఒకేలాగా పనిచేస్తుంది. మీరు మా హాస్పిటల్ ఫార్మసీకి వచ్చి చూసినా కూడా మా ఫార్మసీలో కూడా ఎక్కడ మీకు రెటినాల్ సీరమ్స్ ఎక్కడ కనపడవు, విటమిన్ సి ఎక్కువ సీరమ్స్ కనపడవు. కాస్ట్లీ ఏదైతే బాగా పనిచేస్తుందో అదే రాస్తాం. ఇన్ జనరల్ నా కన్సల్టేషన్ ఇప్పుడు ఆన్లైన్లో చూసినా 600-500 ఉంటుంది, నాకు తెలిసి అంత మించి ఉండదు. మెడిసిన్స్ కూడా నేను మ్యాక్సిమం రాస్తే 2000-3000 per month దాటవండి నా మెడిసిన్స్ ఎప్పుడు. అందులో ఏంటి సప్లిమెంట్స్, సీరమ్స్ అన్నీ కలిపినా కూడా అంత దాటదు. సో యూజువల్గా మేము సర్జరీ చేస్తుంటాం అండి. ఎన్ని మందులు రాస్తే నాకు 1 లక్ష రూపాయలు వస్తాయి, టు బీ ఫ్రాంక్. అండ్ అది ఎప్పుడు సర్జరీ మనం చేసి పేషెంట్ మీరు వెళ్ళి 10 మందిని మీరు పంపాలి, కానీ దొరికేడ్రా వచ్చాడు అని చెప్పి వాడి దగ్గరే మొత్తం లాగేస్తే రేపొద్దున అల్టిమేట్గా మౌత్ పబ్లిసిటీ అండి. పాప నాకు 2 పెయింటింగ్స్ వేసి ఇచ్చింది. ఒక పెయింటింగ్ ఏమో వెంకటేశ్వర స్వామి బొమ్మ నాకును, మా బాబుకి ఏమో కృష్ణుడి బొమ్మ వేసి తీసుకొచ్చి ఇచ్చింది. అంటే ఏంటంటే ఎంత దేర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అస్. వాళ్ళ పెయిన్, వాళ్ళ సఫరింగ్ రిలీవ్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వటం, దట్ మేక్స్ అస్ హ్యాపీ. ఒక బొమ్మ నేను ఓపీలో పెట్టుకున్నా, ఒకటేమో మా బాబుకి ఇచ్చా తీసుకెళ్ళి. అంటే ఎట్లా ఉంటుంది అంటేనండి, డబ్బుల కోసం ఆబ్వియస్లీ డబ్బులు కావాలి, నేనేం సోషల్ సర్వీస్ చేస్తున్నాను నేను చెప్పట్లేదు. ఎక్కువ మోసం చేయకూడదండి ఎవరిని. వి షుడ్ నాట్ రైట్ ఓవర్ మెడికేషన్స్, ఓవర్గా చేయకూడదు. సో ఫైనల్లీ ఒక ఫ్లాలెస్ స్కిన్ కావాలి, ఒక బ్యూటిఫుల్ స్కిన్ కావాలి అంటే ద బెస్ట్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? అంటే వాచ్ ఫర్ స్కిన్. న్యాచురల్ ఫుడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిష్, ఎగ్,
చికెన్ తినమన్నాం కదా అని ఆయిల్లో ఏం చేసి దేవేసి కేఎఫ్సీలో క్రిస్పీ చికెన్ అలా కాదు. చక్కగా చికెన్ మనం ఇంట్లో మ్యారినేట్ చేసుకుంటాం. హెల్దీ ఫుడ్స్ తినమన్నాం కదా అని ఎక్కువ తినేయటం కాదు, లిమిటెడ్గా తినాలి. ఎక్కువ న్యూట్రియంట్ ఫుడ్ తినాలి. సెకండ్, ఎక్సర్సైజ్. రోజు కనీసం 1 గంట అన్నా మిమ్మల్ని జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకపోయినా కనీసం వాకింగ్ అన్నా చేయాలి. పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫేస్కి జాగ్రత్తగా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పగలైతే, నైట్ అయితే ఏదో ఒక క్రీమ్ రాసుకుని కేర్ఫుల్గా ఉంటాం. ఎక్కువ సన్లో తిరిగినప్పుడు ఫేస్కి ఏమన్నా హెల్మెట్ పెట్టుకుంటాం, లేదంటే ఒక క్లాత్ కట్టుకుని వెళ్తాం. ఇలాంటి సోప్స్, షాంపూస్ ఏ వాడాలి ఏ వాడకూడదో తెలుసుకుంటాం. ఏదైతే మీరు యాడ్స్లో చూస్తారో అవి ఏమి వాడద్దు. ఎవరన్నా ఒక డాక్టర్ని కలిసి ఆయిలీ స్కిన్ అయితే ఆయిలీ ఫేస్ వాష్ ఇస్తారు, ఆయిల్ తగ్గటానికి. ఆ మాయిశ్చరైజర్ దానికి హెల్ప్ అయ్యేది ఇస్తారు, సన్ స్క్రీన్ దానికి హెల్ప్ అయ్యేది ఇస్తారు. సో స్కిన్ స్పెసిఫిక్గా ఎవరి స్కిన్ కాళ్ళకి ఏది బెటరో ఒక డాక్టర్ని కలిసి ఆయన సజెషన్స్ తీసుకుని వాడుకుంటాం. చిన్నగా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం మానేస్తే మీ స్కిన్ సగం బాగుంటుంది. చాలా మంది కోపం రావచ్చు కూడా, వాళ్ళకి తెలియదండి సబ్జెక్ట్ ఏంటంటే. ఎవడో తీసుకొచ్చిస్తాడు, ఇది బాగుంది అంటాడు, బ్లీచ్ లేస్తారు మొహాల మీద, అది బాగుపడతాం తర్వాత సంగతి. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసి చాలా మంది వస్తారు మా దగ్గర, బ్లీచింగ్ వేసామండి మొహం అంతా నల్లగా అయిపోయింది అని. మేము ఎంత చేసినా 90%, 80% రికవర్ చేయగలం కానీ మొత్తం చేయలేం. డీప్ లేయర్స్ దగ్గర డ్యామేజ్ అయిపోతే ఏం చేస్తాం? సో ఎవరైనా ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్ చదివారు, ఒక 3 years కష్టపడి స్పెషలైజేషన్ చేశారు, ఆ తర్వాత ఇంకో 3 years కష్టపడి ఇంకో చేశారు అంటే ఉత్తిని ఎందుకు చేస్తారండి? సో దే హ్యావ్ ఆబ్వియస్లీ బెటర్ నాలెడ్జ్. ఆ ప్రోడక్ట్ ఏంటి, అందులో ఏం కెమికల్ ఉంది, ఎంత డోసేజ్ వాడాలి, ఏ స్కిన్కి వాడాలి. ఇప్పుడు నాకు పనికొచ్చే డోసేజ్ మీకు పనికిరాదు, మీకు బ్యాడ్ అవ్వచ్చు అది. సో అవన్నీ టైట్రేట్ చేసి జాగ్రత్తగా ఇచ్చే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి కొంచెం మినిమం బేసిక్ కామన్ సెన్స్గా వెళ్ళి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదండి. స్కిన్ ఫ్లాలెస్గానే ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.